తెలుసుకుని గ్రూప్ ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి మెడిటేషన్ చేయడం నేర్చుకోండి. ఇప్పుడు ఇవాళ ఈ గ్రూపులో 100 మంది జాయిన్ అయ్యారు. 100 మంది కూర్చుని మనం ధ్యానం చేస్తున్నాం. ఈ 100 మంది తలా 10 నిమిషాలు చొప్పున ధ్యానం చేసాం. సో స్టార్టింగ్ లో 10 మినిట్స్ మెడిటేషన్ అయ్యిందని అందరూ అనుకుంటారు. నిజానికి అయ్యింది 10 నిమిషాలు ధ్యానం కాదు. 100 మంది కూర్చుని 10 నిమిషాలు ధ్యానం చేసి ఎంత శక్తి వచ్చిందో మన ఇంట్లో కూర్చుని 10 నిమిషాలు చొప్పున 100 సార్లు చేస్తే ఎంత శక్తిని పొందామో ఈ గ్రూప్ లో 10 నిమిషాలు కూర్చుని చేయడం వల్ల అంత శక్తి వస్తుంది. కనుక గ్రూప్ మెడిటేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దాన్ని ఎప్పుడు కూడా ఎవరు కూడా వదలొద్దు. సో మనం ధ్యానంలో ఉన్నాం. మన శ్వాసతో మనం కూడి ఉందాం. మనతో మనం ఉందాం. ఎప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు ఏ క్షణానికి ఆ క్షణం మనం రీఛార్జ్ చేసుకున్నామంటే మనకి ఎలాంటి ఇన్ఫ్లామటరీ డిసీజెస్ రావు, ఎలాంటి వైరల్ డిసీజెస్ రావు. మనలో ఎప్పటికప్పుడు రోగ నిరోధక శక్తి పెరుగుతూనే ఉంటుంది. ఎప్పటికప్పుడు మన దినచర్యలో మనం చేసేటువంటి కార్యక్రమాల్లో ముందుగా అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది సార్ మీ మైక్ అన్మ్యూట్ చేసుకోండి సార్ ఒకసారి. సార్ ప్రసాద్ సార్ మీ మైక్ అన్మ్యూట్ చేసుకోండి సార్. ఎవరు చేసేది ఇది? ఓకే. ఎప్పటికప్పుడు మనల్ని మనం శుద్ధి చేసుకుంటూ ఉండాలి, మనల్ని మనం క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఫైనల్ 2 minutes. డోంట్ ఓపెన్ యువర్ ఐస్. చక్కగా ఏదైనా కొత్త విషయాన్ని నేర్చుకునేటప్పుడు మనం ధ్యానంతో ప్రారంభించాలి. స్టార్ట్ విత్ మెడిటేషన్ అండ్ కంటిన్యూ విత్ ద మెడిటేషన్. Final 1 minute. Final 30 seconds. Twenty seconds. Ten seconds. 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. ఒకసారి చేతి వేళ్ళ కళ్ళ మీద పెట్టుకుందాం. Five seconds. 5, 4, 3, 2, 1, 0. Thank you very much. Shall we proceed, Krishnarao garu?
ప్లీజ్ ప్రొసీడ్ సార్. ఇది యూట్యూబ్ పని చేయట్లేదు. రాత్రి కూడా రాలేదని ప్రాబ్లమ్ 2-3 days నుంచి. ప్లీజ్ ప్రొసీడ్ సార్. నో ప్రాబ్లం. రికార్డ్ చేస్తున్నాను, అప్లోడ్ చేద్దాం. ఓకే. ప్రతి మనిషి కోరుకునేది ఏంటంటే జీవితంలో విజయం. ప్రతి మనిషి పుట్టుక నుంచి ప్రతి క్షణంలోనూ, ప్రతి సందర్భంలోనూ, ప్రతి ఘట్టంలోనూ కోరుకునేది ఏంటంటే సక్సెస్. నేను జీవితంలో విజయం సాధించాలి. మనం విజయం సాధించాలి అనేటువంటి ఆలోచన మనకి ఎందుకు వస్తుందంటే ఆల్రెడీ మనం విజయం సాధించాం కనుక. అయితే మనం ఎలాంటి విజయం సాధించామనేటువంటిది కనుక మనం తెలుసుకోగలిగితే ఇప్పుడు ఈ జీవితంలో మనకు వచ్చేటువంటి సమస్యల్ని చాలా 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 తేలికగా చూడగలుగుతాం. అసలు మన తల్లి గర్భంలో ప్రవేశించి పుట్టడానికి ముందే అనేక రకాలైన సమస్యలతో కూడినటువంటి ఒక 2వ ప్రపంచ యుద్ధం లాంటి ప్రపంచ యుద్ధాన్ని చేసాం మనం. కొన్ని వేల కణాలు, కొన్ని వేల అణువులతో ఒకదాని మీద ఒకటి పోటీ పడి వార్ చేసి 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 చివరికి మనం మిగిలేమంటే ఆల్రెడీ మనం జీవితంలో విజయం సాధించిన తర్వాతే తల్లి గర్భం నుంచి భూమి మీద పడ్డాం. ఒక్కసారి ఆ సెల్ ఏజ్ లో కనుక మనం వెళ్ళి మనం చేసినటువంటి పోరాటం, మనం సాధించిన విజయం, ఎందుకంటే కొన్ని లక్షల కణాలలో, కొన్ని లక్షల యాటమ్స్ లో మనం ఒక్కటిగానే మిగిలాం. ఆ ఒక్కటే మరొకటి దాంతో కలిసిన తర్వాత మన యొక్క పిండం అనేది ఏర్పడింది. దానికి ముందు ఇటుపక్క సైన్యం ఉంది, అటుపక్క సైన్యం ఉంది. కొట్టుకుని ఆ వారిలో అందరూ చచ్చిపోయి చివరికి మిగిలింది మనం. ఆ విజయోత్సవంతో మనం ఎప్పుడైతే రూపాన్ని ధరించామో ఆ తల్లి గర్భం నుంచి భూమి మీద పడడమే ఓ గొప్ప విజయానికి శ్రీకారం చుట్టాం. అందుకే అలాంటి విజయం కోసం ఎప్పుడు మనం పోరాడుతూ ఉంటాం. ఆ యుద్ధం ఏంటి, ఆ ఘర్షణ ఏంటి అనేది ఒక్కసారి కనుక మనం తెలుసుకుంటే మన జీవితంలో వచ్చే సమస్యలు ఎంత చిన్నవో ఎంత అల్పమైనవో అర్థమైపోతాయి. అందుకే ఏదైనా సమస్య వచ్చింది, దీన్ని తట్టుకోలేకపోతున్నాను, దీని నుంచి నేను బయటపడాలి అని ఆత్మహత్యల జోలికి ఎవరు పోరు. పుట్టుక అంతరం ఏంటంటే మనం ఏది చేసినా విజయం కోసం చేస్తాం. మొట్టమొదటిసారి మనం మొదలుపెట్టిన పని సక్సెస్ అయింది అంటే 2వ పని చేయడానికి శ్రీకారం చుట్టడం అంతే. ఇక్కడ ఓడిపోవడం అనేది లేదు. ఇక్కడ శిక్షలు అనేవి ఏమీ లేవు. ఇక్కడ ఉండేవి కేవలం శిక్షణ మాత్రమే ఉంది. అసలు మనం ఎలా పుడతాం, ఆ పుట్టడానికి ముందు జరిగేటువంటి తంతు ఏంటి? నిన్న మనం చెప్పుకున్నట్టు మనకి శరీరాల గురించి చెప్పుకుంటూ కారణ శరీరం గురించి చెప్పుకున్నాం. ఆ కారణ శరీరం అంటే కారణ లోకాల్లోకి మనం వెళ్తాం. ఎప్పుడు వెళ్తామంటే ఇప్పుడు ఎవరైనా ఒక వ్యక్తి చనిపోయాడు అంటే ఆ చనిపోయేటువంటి పరిస్థితి ఒక 2-3 రోజుల ముందు జరిగేటువంటి కార్యక్రమం ఏంటో, అసలు ఎలాంటి సిచ్యువేషన్స్ అన్ని ఏర్పడతాయో తెలుసుకుందాం. ఇది సహజం ఇన్ జనరల్. అయితే కొంతమంది సడన్ గా పోవచ్చు. ఆ సడన్ గా పోవడం అంటే అది ఎంతో వరం. లేదు ఒక పద్ధతి ప్రకారమే యాజ్ యూజువల్ గా మరణాన్ని కనుక మనం అనుభవిస్తున్నామంటే ఈ మరణ ప్రక్రియ ఎలా ఉంటుందో ధ్యానంలోకి వచ్చిన వాళ్ళు కానీ ధ్యానంలోకి రాని వాళ్ళు కానీ ముందుగా తెలుసుకునేటువంటి ఘట్టం ఇది. ఎలా ఉంటుందంటే ఒక వయస్సు ముదిరిన తర్వాత శరీరానికి ఏదో రుగ్మత వచ్చి ఒక వ్యక్తి మన కుటుంబాల్లో చచ్చిపోయినటువంటి సంఘటనలు చాలా చూసాం. అలాంటి సంఘటనని ఒకసారి మనం గుర్తు తెచ్చుకుందాం. ఒక 70-80 సంవత్సరాల వయసు వచ్చినటువంటి పెద్ద వ్యక్తి మన ఇంట్లో ఎట్ టు బి డెత్, ఆయన చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే ఇప్పుడు మనకి ధ్యానం తెలుసు, సూక్ష్మ శరీరం గురించి తెలుసు, మిగతా శరీరాల గురించి తెలుసు. కానీ అప్పుడు వాళ్ళకేం తెలియదే. మరి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? ఈ ధ్యానం చేసి ఆత్మజ్ఞానం తెలుసుకునేటువంటి మనుషులు ఎవరైతే ఉన్నారో ఈ కేడర్ పక్కకు ఉంచి మిగతా కేడర్ చూద్దాం.
మరి మనం ఒక్కళ్ళు హాయిగా చచ్చిపోతే మిగతా వాళ్ళందరి పరిస్థితి ఎలా జరుగుతుంది? ఏ ధ్యానము చేయకపోతే వాళ్ళకు ఉండేటువంటి పరిస్థితి ఎలా ఉంటుంది? దీన్ని ఒక్కసారి మనం స్టడీ చేసి అక్కడి నుంచి ముందుకెళ్దాం. ఒక వ్యక్తికి ఎలాంటి స్పిరిచువల్ అనుభవం లేదు. ఒక 75 సంవత్సరాలు వచ్చి అతను డెత్ ఛాంబర్ లో ఎంటర్ అవబోతున్నాడు. అనంగానే ఏంటి, శరీరము నిశ్శబ్దంలోకి వెళ్ళిపోతుంది. శరీరంలో ఉండేటువంటి ఏ ఇంద్రియము తో కూడినటువంటి శరీర అవయవాలు పనిచేయవు. ఆ పని చేయనప్పుడు ఏం చేస్తారు, అతను మంచం మీద పడుకోబెడతాడు, వెళ్ళకిలా పడుకునే ఉంటాడు, ఇంకేం చేయలేడు. చుట్టుపక్కల అతనికి ఒక ఆత్రం ఉంటుంది, అయ్యయ్యో నేనేదో అయిపోతుంది, నేను చచ్చిపోతున్నానే అనే విషయం అయితే తెలుస్తుంది, కానీ ఒకలాంటి బయటకి చెప్పుకోలేనటువంటి వేదన ఒకటి ఉంటుంది. చుట్టుపక్కల బంధువులు అందరూ ఉంటారు, మనవలు ఉంటారు, కోడళ్ళు కొడుకులు అందరూ ఉంటారు. వీళ్ళనందరినీ వదిలేసి నేనొక్కడనే వెళ్ళిపోతున్నానే, ఇలాంటి రకరకాల ఫ్యాక్టర్స్ ఆ జీవుడు కొట్టుకుంటూ ఉంటాడు. సడన్ గా రేపు లేదు, ఈ రోజు పొద్దున కానీ మధ్యాహ్నం సమయంలో కానీ రేపు కనుక మన శరీరం విడిచిపెట్టే టైం వచ్చింది అంటే మనకి ఇందాక చెప్పుకున్నాం, ఇప్పుడు కూడా మనతో పాటు అనేక మంది ఇండివిజువల్ హెల్పర్స్ మన కంటకి కనిపించిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎప్పుడూ మనకు సహాయం చేస్తూనే ఉంటారు. వాళ్ళకి తెలుసు మనం ఏంటో, వాళ్ళు మనకు కనపడరు. సో అలాగే వచ్చేటువంటి యాస్ట్రల్ మాస్టర్స్ కూడా మనల్ని తీసుకెళ్ళడానికి, మనల్ని ట్రైనప్ చేయడానికి వాళ్ళు ముందుగానే వచ్చి ఏం చేస్తారంటే, ఒక్కసారి ఆ భౌతిక శరీరంలో ఉండేటువంటి ఆత్మని, ఆ సూక్ష్మ శరీరాన్ని ఒకసారి అలా విడుదల చేస్తారు. విడుదల చేసి ఒక్కసారి ఆ సూక్ష్మలోకపు ఇదంతా చూసిన తర్వాత తాను ఎక్కడి నుంచి వచ్చాడో, తిరిగి ఎక్కడికి వెళ్ళాలో విషయం అంతా అర్థమై తిరిగి మళ్ళీ శరీరంలోకి వస్తాడు. ఆ వచ్చిన కొన్ని గంటలు కానీ కొన్ని గడియలకు కానీ అతని శరీరం విడిచిపెట్టేస్తున్నాడు అన్న విషయం అతనికి కన్ఫర్మ్ చేయడం కోసం ఈ ప్రక్రియ జరుగుతుంది. కొంతమంది శరీరం నుంచి బయటకు వచ్చేసిన తర్వాత తీసుకెళ్ళడం జరుగుతుంది. కొంతమంది భయంతో అలాగే ఖర్చుకుపోయి ఉండే వాళ్ళకి ఏంటంటే, ఆ సూక్ష్మలోకపు అందాలు ఎంత బాగుంటాయో అంత వేడిగా చూపించడం జరుగుతుంది. అందుకే కొంతమంది చచ్చిపోయేటప్పుడు రేపు చనిపోతాడు కనుక ఈ రోజు వాళ్ళకి జ్ఞాపకాలు ఉండవు. ఈ భౌతిక శరీర స్పృహ, భౌతిక లోకపు స్పృహ, భౌతిక మనుషుల యొక్క బంధాలు ఏమి గుర్తుండవు. అందుకే మనవాళ్ళు ఇదిగో అప్పారావు బాబాయ్ వచ్చాడు గుర్తుపట్టావా అని వాడు తలదరి చెయ్యట్టు కొట్టి చెప్తూ ఉంటారు. అంటే ఒక్కసారి అక్కడ చూసి వచ్చాడు కాబట్టి ఆయన ధ్యాస అటే వెళ్ళిపోతుంది. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత యోహో ఎన్నాళ్ళు దీనికోసం కొట్టుకున్నాను కదా, ఇదేనా నేను అనుకున్నాను, అసలు అది కదా, అక్కడికే మనం వెళ్తున్నాం కదా అని చెప్పేసి తనను తాను మెంటల్ గా ప్రిపేర్ చేసుకుంటాడు. అలా 4 hours కో 5 hours కో శరీరం నుంచి బయటకు వచ్చేస్తాడు. కానీ ఎలా బయటకు వస్తాడు అనేటువంటి కనపడదు, అది చూపించినెవరు. శరీరంలో బయటకు వచ్చిన తర్వాత ఆ భౌతిక శరీరానికి సూక్ష్మ శరీరానికి ఉండేటువంటి ఆ సిల్వర్ కార్డ్ మీద థాట్, ఆలోచన ప్రాయంతో దాన్ని కట్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే కట్ చేశారో అతన్ని అదే పనిగా తీసుకెళ్ళిపోతారు. అలా తీసుకెళ్ళిపోవాలంటే వాళ్ళకి కొన్ని విశ్వాసాలు ఉంటాయి, కొన్ని నమ్మకాలు ఉంటాయి. ఆ నమ్మకాలు విశ్వాసాలకు వ్యతిరేకంగా ఏ జరిగినా వాళ్ళు ఇష్టంగా వెళ్ళరు. ఒక గుళ్ళో పూజారి ఉన్నాడు అనుకోండి, ఆ రామాలయం ఉంది, ఆ రాముడికి రోజు పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం అభిషేకాలు పూజలు చేసి అన్ని నైవేద్యాలు పెట్టి అన్ని చేసిన తర్వాత వాడికి చేయగా ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా అతనికి ఒక నమ్మకం ఉంటుంది, నేను చనిపోయేటప్పుడు నా రాముడు నన్ను వచ్చి తీసుకెళ్లి నన్ను ఆ వైకుంఠంలో తీసుకెళ్తాడు అనేటువంటి ప్రగాఢ విశ్వాసం ఉంటుంది. ఇప్పుడు ఆ అబ్బాయి చనిపోయిన తర్వాత తీరా సూక్ష్మలోకాలకు వచ్చిన తర్వాత అతను యథేచ్ఛగా ముందుకు వెళ్ళిపోవాలి అంటే ఆయనకి ఆ రాముడు కనబడాలి. అప్పుడు ఈ మైండ్ లో ఉండేటువంటి ఆ భావాన్ని, ఆలోచన మాస్టర్స్ గ్రహించి వెంటనే ఏం చేస్తారంటే అందులో ఉండే ఒక వ్యక్తి రాముడు వేషం వచ్చి కనబడతాడు. అప్పుడు వచ్చేవా రామా అంటే ఆ చేయి పట్టుకుని హాయిగా నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. ఇలా ఈ శరీరం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ మనిషిని తీసుకెళ్లి ముందు పితృలోకంలో ఉంచుతారు. దాన్ని ఏమంటారంటే చనిపోయే వాళ్ళు వెళ్ళేటువంటి లోకాన్ని పితృలోకము అంటారు. ఈ పితృలోకానికి భౌతిక లోకానికి ఉండేటువంటి డిఫరెన్స్ ఏంటంటే, మనకి 24 గంటలు రోజు, అందులో 12 గంటలు పగలు, 12 గంటలు రాత్రి. వాళ్ళకు కూడా రోజులు ఉంటాయి, వాళ్ళకు ఒక రోజు.
ఆ రోజు ఎలా ఉంటుందంటే మన యొక్క 15 రోజుల కాలం వాళ్ళకి పగలు, 15 రోజుల కాలం వాళ్ళకి రాత్రి. అందుకే ఒక నెలలో శుక్లపక్షం, కృష్ణపక్షం అని 2 ఉంటాయి. అంటే వాళ్ళకి శుక్లపక్ష కాలం అంతా కూడా పగలు, కృష్ణపక్ష పగల కాలం అంతా రాత్రి. ఇంకా అక్కడే వాళ్ళకి ఇంకొక మెట్టు దాటారనుకోండి, ఈ చనిపోయిలో లోకన దాటి వెళ్తున్నప్పుడు సమయ ద్వారాలు మారిపోతూ ఉంటాయి. అంటే టైం ఫ్రీక్వెన్సీ మారిపోతూ ఉంటుంది, స్పేస్ ఫ్రీక్వెన్సీ మారిపోతూ ఉంటుంది. ఇంకొక కొంచెం ముందుకు వెళ్ళారనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి మన 6 నెలల కాలం పగలు, 6 నెలల కాలం రాత్రి. అందుకే సంవత్సరంలో ఉత్తరాయణం, దక్షిణాయనం 2 ఉంటాయి. వాళ్ళకి ఇక్కడ పగలు, ఇంకో 6 నెలలు రాత్రి. ఇలా ఆ కాల మనకి దానికి డిఫరెన్స్ ఉంటుంది. మనం చేసే పని ఎంత స్లో మోషన్ లో చేస్తే వాళ్ళు చేసే పని అంత స్పీడ్ యాక్షన్ లో ఉంటుంది. వెరసి మొత్తానికి అతను తీసుకెళ్ళి ఏం చేస్తారంటే ప్రాథమికంగా ఉండేటువంటి మొట్టమొదటి విశ్రాంతి లోకాలు ఉంటాయి అక్కడ. ఆ విశ్రాంతి లోకంలో ఈ మనిషిని అక్కడ పడుకోబెడతారు. కనీసం అంటే ఓ 2-3 సంవత్సరాలు, మన కాలంలో చెప్పుకోవాలంటే ఓ 2-3 సంవత్సరాలు ఎలాంటి మూవ్మెంట్ లేకుండా అక్కడ పూర్తి విశ్రాంతిలో నిద్రించడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే అంటే మనం ఏ యాత్ర చేసి వచ్చినా రిలాక్స్ ఎలాగవుతామో దీనికి కూడా అంతే. ఎన్నో ఫ్రస్ట్రేషన్లు, ఎన్నో మనోవేదనలు, ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో నువ్వు ఓర్చుకోవడాలు, ఒకటి కాదు జీవితంలో ఉన్నవన్నీ. వాటన్నిటి నుంచి విడుదలై ఒక్కసారి ఫ్రీ ఆఫ్ మైండ్ తోటి అలా హాయిగా పడుకొని నిద్రపోవడం అనేది జరుగుతుంది. ఆ విశ్రాంతి అయిపోయిన తర్వాత అతను పడుకునేటువంటి ఆ రూమ్ లోకి కాంతి రేఖలు ప్రసరించడం మొదలవుతాయి. ఎప్పుడైతే ఒక్కసారిగా లైట్ చూసారంటే తట్టుకోలేరు. ఆ లైట్ చూడంగానే నెమ్మదిగా కాంతిని చూసుకుంటూ ఆ రూమ్ లో దాటి ఆ లోకంలో బయటకు రావడం జరుగుతుంది. ఒంటరిగా ఉంటాడు, చుట్టూ ఎవరు కనపడరు. ఏమైంది అని అనుకున్నప్పుడు వెనకాల నుంచి నెమ్మదిగా ఆలోచనలు లోపలికి అనిపిస్తూ ఉంటాయి. శరీరంలో ప్రవేశించి భూలోకానికి వెళ్ళావు, ఆ యాత్ర ముగించి ఇక్కడికి వచ్చావు, ఓహో నేను చచ్చిపోయాను కదా అనుకుంటాడు. ఒకవేళ నేను చచ్చిపోయిన అనేటువంటి భావం వాడికి ఇంకా రాలేదనుకోండి, అమ్మా అని పిలవగానే అమ్మ ఎదుగుండా కనపడుతుంది. కుర్రాడిగా అనగానే కుర్రాడు కనపడతాడు. వాడికి ఇంట్లో ఇంకా తాపత్రయం పోలేదు అనుకోండి, అలా పిలుస్తుంటే కనబడుతూ ఉంటాయి. కానీ వాళ్ళు ఎవరు ఈయనలాగా కాంతివంతంగా ఉంటారు, చలించరు, మాట్లాడరు. ఎందుకు? ఈయన ఆలోచన రూపం. కొంతసేపటికి ఏమవుతుంది, వీటినన్నింటినీ అర్థం చేసుకుని ఓహో ఏదో అయ్యింది అనగానే ఆ సూక్ష్మలోకపు మాస్టర్స్ ఎవరైతే కంటికి కనబడిన 2 గైడ్స్ ఉన్నారో వాళ్ళు వచ్చి నెమ్మదిగా ఇంటికి చెప్పడం జరుగుతుంది. సో ఆ తంతు తతంగం ఇక్కడ నేర్చుకున్న దాన్ని బట్టి, ఇక్కడ అవగాహన బట్టి అన్నీ ఉంటాయి. ఒక్కొక్కసారి తాను చనిపోతున్నాడనే విషయం కూడా తెలియకుండా చనిపోవడం జరుగుతుంది. అతనికి ఆఫ్టర్ లాంగ్ టైం, చాలా సంవత్సరాల తర్వాత నేను వెళ్ళాను, కలిశాను అని కొత్తగా సూక్ష్మలోకంలోకి వెళ్ళి ఇంకా ఇబ్బంది పడుతున్నాడు, గందరగోళం పడుతున్నాడు అంటే ఆల్రెడీ తనకి ఇష్టమైన వ్యక్తులు కానీ, ఇష్టమైన గురువులు కానీ, ఇష్టమైన ఆప్తులు కానీ ఎవరైతే చనిపోయి ఆ సూక్ష్మలోకాల్లో ఉన్నారో వాళ్ళు కనపడడం జరుగుతుంది. వాళ్ళు కనపడడం ద్వారా ఏమరా బాగున్నాడు పరిచయం చేసుకుంటూ ముందుకు వెళ్ళి వాళ్ళ ద్వారా సమాచారం తెలుసుకుని మొత్తానికి ఏదో ఒక సందర్భంలో నేను ఈ శరీరాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చాను అన్న విషయం తనకి తెలిసిపోతుంది. ఎప్పుడైతే తెలిసిపోయిందో ఆ గత స్మృతులన్నీ పూర్తిగా తొలగిపోయిన తర్వాత అక్కడి నుంచి సూక్ష్మలోకాల్లో చనిపోయి వచ్చిన తర్వాత ఆ సూక్ష్మలోకాల్లో ఏమేం చేయాలి, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి, దాని తర్వాత చేయాల్సిన ప్రక్రియలు ఏమున్నాయి అనేటువంటి దానికి శిక్షణ జరుగుతుంది. ఇక్కడ క్లాస్ రూమ్లు ఎలా ఉంటాయో అలాగే క్లాస్ రూమ్లు ఉంటాయి. అక్కడే మనకు అన్ని నేర్పిస్తారు. మనకు అన్ని నేర్పించిన తర్వాత ఉన్నతమైన సూక్ష్మ లోకాలకు వెళ్ళిన తర్వాత అక్కడ సూక్ష్మ శరీరాన్ని విడుదల చేసి మనం కారణ శరీరంతో కారణ లోకాలకు వెళ్తాం. అంతవరకు మన సూక్ష్మ శరీరం సూక్ష్మ లోకాల్లో భద్రంగా ఉంటుంది. మీరు ఆత్మైన బుక్ చదవండి, అందులో వీళ్ళు యాస్ట్రల్ బాడీ తోటి యాస్ట్రల్ వరల్డ్ లో యాస్ట్రల్ శరీరాన్ని విడిచిపెట్టి ముందుకు వెళ్ళడానికి చేసేటప్పుడు ప్రక్రియ చేస్తే కోనేరు, ఒక సరస్సు ఉంటుంది, కొన్ని చెట్లు ఉంటాయి, కొన్ని సూక్ష్మ శరీరాలు కనబడతాయి. కానీ ఎలాంటి చలనం ఉండదు, ఎలాంటి మాట ఉండదు. ఎందుకంటే వాళ్ళు అప్పుడే ఆ శరీరాన్ని అక్కడ విడిచిపెట్టి కారణలోకానికి వెళ్తారు. కారణలోకానికి వెళ్ళిన తర్వాత మనల్ని అక్కడ కూర్చోబెట్టి
మనం భూమి మీద ఏమేం చేశాము, ఈ పర్గెటర్ అంతా సూక్ష్మ లోపాలన్నీ పూర్తయిపోతుంది. ఈ ట్రైనింగ్ అంతా అయిపోయిన తర్వాత మనల్ని తీసుకెళ్లి రూమ్ లో కూర్చోబెడతారు. రూమ్ లో కూర్చోబెట్టి అక్కడ 13 మంది జడ్జెస్ ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఈ జన్మలోనూ ఇంకో జన్మలోనూ మనం చేసినటువంటి కార్యక్రమాలు ఏంటి, ఏమేం సాధించాం, ఎవరోని హింసించాం, ఎవరోని కొట్టాం, ఎవరి చేత కొట్టించుకున్నాం, అన్నీ ఉంటాయి ఇక్కడ. సో ఇంటికి అల్లుడు వచ్చాడు కదా, వంట చేయాలి కదా అని చెప్పేసి తోటలో ఉండేటువంటి గంపలో కోడిని తెచ్చి కోడిని కోసాం. ఆ కోడిని కోస్తున్నప్పుడు కత్తి పట్టుకుని దాని మెడ మీద కోస్తున్నప్పుడు అయ్యో గిలగిలా కొట్టుకుని అది ఏడుస్తూ ఉంటుంది. ఇప్పుడు దాన్ని కోడిని కోసేది మనం ఆ టీవీలో చూస్తున్నప్పుడు మనల్ని ఇక్కడ ఒకరు కోస్తూ ఉంటే మనకేం నొప్పి వస్తుందో మనం అనుభవిస్తూ ఉంటాం. అలా ప్రతి దానికి సమాధానం చెప్పాల్సిన రోజు వస్తుంది. నేను చేసింది ఎవరు చూడట్లేదులే అని అనుకోవడానికి లేదు. ఇలా మొత్తం ఒకటి కాదండి, కొన్ని లక్షల అంశాలు ఉంటాయి. అన్ని చూసిన తర్వాత, అన్ని చేసిన తర్వాత, ఇప్పుడు ఏ లక్ష్యంతోడైతే భూమండలంలో జన్మ తీసుకోవడానికి వెళ్ళావో, వెళ్ళిన తర్వాత ఏం పని చేసి ఏం మూట కట్టుకొచ్చావో, అనుకున్న పని ఎంత అయింది, అనుకోనిది ఎంత నెత్తి మీద మోసుకొచ్చి, ఉన్న పాపాలకి అడిషనల్ గా కొన్ని పుణ్యాలు కావాలని, అంటే ఇప్పుడు మన దగ్గర డబ్బులు లేవు, ఒక ఊరు కంపల్సరీగా వెళ్ళాలి, కొన్ని కార్యక్రమాలు చేపట్టాలి. ఇప్పుడు మన దగ్గర డబ్బులు లేనప్పుడు ఏం చేస్తాం, కొంత అప్పు చేస్తాం లేదా కొంత లోన్ తీసుకుంటాం. అలాగే మనం ఈ జన్మలోకి వచ్చేటప్పుడు మన దగ్గర పాపాల యొక్క లిస్ట్ ఎక్కువైపోయి పుణ్యాల యొక్క చిట్టా తగ్గిపోయింది అనుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 80% పాపాలుండి 20% పుణ్యాలు మిగిలి అనుకోండి. ఆ 20% పుణ్యాలతో మనం వచ్చి 80% పాపాలతో ఈ భూమి మీద జీవించాలి అంటే మన జీవితాన్ని అనుభవించలేము. దానికోసం ఏం చేస్తామంటే మనకి ఆ పుణ్య ఫలం అనేది ఒక 40% ఉండాలి, పాప ఫలం 60% ఉండాలి. అంటే మనం 2 సార్లు ప్రయత్నిస్తే 3 సార్లు ప్రయత్నించాం అనుకోండి, 2 విఫలం అవుతూ ఉంటాయి, ఒకటి పని అవుతూ ఉంటుంది. ఇలాంటి రేషియో ఎంచుకుని మనం రావాలంటే మన దగ్గర బ్యాలెన్స్ లేదు కదా, అప్పుడు మనం అక్కడ లోన్ తీసుకుంటాం. ఆ అప్పు తీసుకున్న తర్వాత తిరిగి తీర్చడానికి మన దగ్గర అన్ని పాపాలు తెచ్చుకున్నామా, అసలు ఏం జరిగింది, ఇవన్నీ ప్రక్షాళన వేసి ఇప్పుడు నువ్వు చేసిన దాని వల్ల ఏ నేచర్ లోకి వెళ్ళి ఏ నేచర్ ని ఎలాగైతే డిస్ట్రాయ్ చేసావో తిరిగి అదే నేచర్ లోకి నువ్వు వెళ్ళాలి. ఎవరితోడైతే నువ్వు సావాసం చేసావో, మనకు ఒక ఫ్యామిలీ ఆఫ్ సోల్ ఉంటుంది. ఇప్పుడు ఈ సోల్ ఉంది, ఈ సోల్ కి 40 మంది కనెక్షన్ ఉంటుంది ఇంచుమించుగా అనుకున్న రఫ్గా. ఇవన్నీ డిప్లొమాటిక్ గా అప్పటికప్పుడు అనుకోవడం, 40 ఎందుకు ఉంటుంది అన్నదానికి అర్థాలు ఉండవు. ఇంచుమించుగా ఇప్పటి వరకు మనం చదివిన తెలుసుకున్న దాంట్లో 40 ఉండొచ్చు, 50 ఉండొచ్చు. అనేక జన్మల్లో ఈ 40 మంది మనతో కంటిన్యూస్ గానే ఉంటూ ఉంటారు. రోల్స్ మారుతూ ఉంటాయి, పాత్రలు మారుతూ ఉంటాయి, వీళ్ళందరితోటి ఉండేటువంటి రిలేషన్స్ మారుతూ ఉంటాయి. ఒక భార్య భర్త ఉన్నారు, వాళ్ళు చాలా అన్యోన్యంగా క్లోజ్ గా సర్కిల్లో మూవ్ అయిపోయారు. సో వాళ్ళు ఆ జన్మలో భార్యాభర్తల బంధాన్ని పూర్తి స్థాయిలో అనుభవించేశారు అంటే ఇంకా ఆ రిలేషన్ నుంచి వేరే పాటలు నేర్చుకోవాలి. కొంతమంది తల్లి కూతురికి పడదు, లేదా భార్య అంటే భర్తకు పడదు. ఈ జన్మలో అంతా కూడా పోటాపోటీ వచ్చింది, భార్య భర్త ఇద్దరు కొట్లాడుకుంటూ ఉన్నారు. అక్కడికి వెళ్ళిందే తెలిసిపోయింది, ఓహో భర్తగా నేనే తప్పు చేశాను, భార్యగా ఆవిడ కరెక్ట్ అనుకున్న వెంటనే ఏం చేస్తారు, రోల్ మార్చుకుంటారు. నెక్స్ట్ మీరు భార్యగా వెళ్తారు, ఆవిడ భర్తగా వస్తుంది. ఇలా ఏమేమి ఉన్నాయో అన్ని చేంజెస్ అన్ని కూడా మన చేతిలోనే ఉంటాయి. ఇది ఎవరు నిర్ధారణ చేయరు, ఎవరు నిర్దేశించరు, ఎవరు రూలింగ్ ఇవ్వరు. మనం ఎప్పుడైతే మనం చేసినటువంటి చిట్టా అంతా అయిపోయిందో ఆ 13 కంప్యూటర్లో ఉండేటువంటి డీకోడింగ్ అయిపోయిన తర్వాత అవన్నీ మనకు చూపించి, అయ్యా బాబు ఇప్పుడు నీ పొజిషన్ ఇది, నీ దగ్గర చేసినటువంటి పాపాల చిట్టా ఎంత ఉంది, పుణ్యాల చిట్టా ఎంత ఉంది, దీని ప్రకారం తిరిగి మళ్ళీ భూమి మీద పుట్టడానికి నీకు ఎలాంటి లైఫ్ వస్తుందో నీకు నువ్వే ఎంచుకో అని మన చేత మనకే తీర్పు చెప్పిస్తారు. వాళ్ళు ఏం చేయరు. ఓహో ఇలా అయిపోయిందా, ఇప్పుడు నేనేం చేయాలి అనే ప్రణాళికను మనమే రాసుకుంటాం. ఆ రాసుకున్న తర్వాత మనం అనుకున్నట్టుగా ఎన్విరాన్మెంట్ భూమి మీద ఉండాలి కదా. మన మనసు మీద ఒక పగ పెంచేసుకున్నాం,
నన్ను కక్కసంగా చంపావు కదరా, నిన్ను ఏదో రోజు చంపకుండా ఉండను చూడు అని వాడు పొడిచినప్పుడు వాగ్దానం చేసి వచ్చాం. ఇప్పుడు మళ్ళీ మనం జన్మ తీసుకుని వెళ్ళేటప్పుడు ఏదో ఒక సందర్భంలో వాడికి కనబడాలి, వాడిని మనం పొడవాలా. ఈ జన్మ ప్రణాళికతో మనం భూమి మీదకి వెళ్ళాం అనుకోండి, వాడు చుట్టుపక్కల లేకపోతే ఎలాగా ఉండదు. సో కనుక ఎప్పుడైతే జన్మ ప్రణాళిక రాసుకుని మనం లైన్ లోకి వెళ్ళి అప్లై చేస్తాం, దిస్ ఇస్ ద లెవెల్ ఐ హ్యావ్ టు గో అని వాళ్ళు వెళ్తారు. చూసి ఇలాంటి ఎన్విరాన్మెంట్ ఉందో లేదో చెక్ చేస్తారు. ముందు చెక్ చేసిన తర్వాత లేదు బాబు ఇట్లాంటిది లేదు, ఇవన్నీ ఇందులో 7వ పాయింట్ వీలు కావట్లేదు, 8 వీలు కాదు, 11 వీలు కాదు, మనం రాసుకున్న ఎజెండా ఉంటుంది కదా, దాంట్లో ఇది నో, ఇది నో, ఇది వీలు కాదు, ఇది ఇప్పుడు ఫెసిలిటీ లేదు, ఇది ఇప్పుడు కాదు, ఇంకా టైం పడుతుంది అని వాళ్ళు ఆ లిస్ట్ లో అంతా చెక్అవుట్ అంతా మార్చి మళ్ళీ లిస్ట్ మనకిస్తారు. మళ్ళీ మన దగ్గరకు వచ్చి మనతో ఉండేటువంటి కోసోల్స్ ఉంటాయి కదా, వాళ్ళందరితో 1-2 సార్లు మాట్లాడుకుంటూ రాసుకుంటూ ఉంటాం చేంజ్. ఇలా మనం రాసుకునేటువంటి లైఫ్ డిజైన్ ఒకసారి పెట్టుకునేది ఒకసారి వచ్చేది మనకి. ఆ జన్మ తీసుకోవడానికి ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. అందుకే మన ప్రాచీనంగా అందరూ చెప్తుంటారు మానవ జన్మ కడు దుర్లభం అని. ఎందుకు చెప్తారు? ఎంతో వ్యయ ప్రయాసాలు కూడితేనే గాని ఈ మానవ జన్మ అనేది దొరకదు. లైన్ మొత్తం పెద్దది ఉంటుంది. ఆ లైన్ లో ముందుకెళ్ళిన తర్వాత అలాంటి ఎన్విరాన్మెంట్ లేదు అంటే తిరిగి మళ్ళీ మనకు బ్యాక్ పంపిస్తారు. మన ప్రపోజల్స్ అన్ని మార్చుకోవాలి. ఈ జన్మలో నేను అర్ధాంతరంగా ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాను, చచ్చిపోవడానికి గల కారణం ఏంటి, నాకు సరైన మిత్రులు ఎవరు లేరు, సరైన తోడు లేదు, వచ్చిన కష్టాలు వచ్చిన సమస్యల్ని తట్టుకోలేక నన్ను నేను క్రూసిఫై చేసుకున్నాను. ఇప్పుడు నేను మళ్ళీ వెళ్తే ఇదే వీక్నెస్ నా దగ్గర ఉంది, దీన్ని పోవాలంటే ఏం చేయాలి? అప్పుడు ఎవరో ఒకరిని అడుగుతాను, అయ్యా ఫలానా లక్ష్మణ్ అన్నయ్యని ఎంచుకుని చూడు, నువ్వు నేను కలిసి భూమి మీదకి వెళ్తున్నావు, నేను ఈ విషయాలన్నీ మర్చిపోయి మళ్ళీ ఈ మూమెంట్ లోకి నేను ఇలాగే వచ్చి ఇలా చేసుకోబోతుంటే నన్ను హెచ్చరించి నిలువరించి నువ్వు నన్ను ఆపాలి అని 1కి 10 మందికి గ్రూప్ తయారు చేసుకుని వస్తాం. అందుకే ఇక్కడ ఎవడన్నా లైఫ్ ను పోగొట్టుకోవాలని అనుకున్నప్పుడు వద్దురా, నువ్వు అలా చేస్తున్నావు ఇలా చేస్తున్నావు తప్పు అని ఎంతో మంది హితబోధల వల్ల ఎంతో మంది ఇలా బయటకు వచ్చిన వాళ్ళు చాలా మందిని మనం చూస్తుంటాం. ఆ కమిట్మెంట్, కొంతమంది ఇలాంటి కమిట్మెంట్ ఉన్నప్పటికీ కూడా దాన్ని నిలబెట్టుకోలేక లాస్ట్ మినిట్ వరకు వచ్చి కట్ చేసుకుని వెళ్ళిపోయేవాళ్ళు కూడా ఉంటారు. వెరసి మనం ఎప్పుడైతే మన ప్రణాళికను నిక్కర్చిగా త్రికరణ శుద్ధిగా అన్ని 1-2 పోతే పోనీలే అనుకుని మనం వేసుకునేటువంటి 40 అంశాలతో కూడినటువంటి జన్మ ప్రణాళిక ఓకే అయిపోయింది అంటే, ఆ ఓకే అయిపోయిన మరుక్షణం మనం చేసినటువంటి పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి వీ హ్యావ్ టు డిసైడెడ్ ద ప్లాన్. ఏం చేయాలి? ఏ నేచర్ని అయితే హింసించామో ఆ నేచర్ లో తిరిగి వెళ్ళాలంటే వీ హ్యావ్ టు క్రూసిఫై అవర్ సెల్ఫ్. ఇలాంటి నిర్ణయాలు, ఇలాంటి క్రానిక్ డిసీజులు అన్ని కూడా ఆ కారణ శరీరంలో చేసుకుని ఆ కారణ శరీరాన్ని తొడుక్కున్న తర్వాత అక్కడి నుంచి సూక్ష్మలోకానికి వస్తాం. ఆ సూక్ష్మలోకానికి వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి కారణ లోకానికి వెళ్ళేటప్పుడు విడిచిపెట్టినటువంటి అదే సూక్ష్మ శరీరాన్ని ధరిస్తాం. అక్కడి నుంచి తల్లి గర్భంలో ప్రవేశిస్తాం. ఇంకా ఆ తల్లి గర్భంలో ప్రవేశించినప్పుడు అంతా కూడా సీతాకోక చిలుకల ఒకానొక చైతన్యంతో రెపరెపలాడుతూ విహరించినటువంటి అది ఒక చిన్న ముద్దలో కూరుకుపోయి ఉండడం అనేది చాలా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇది ఎలా ఉంటుందంటే ఒక అడుసు లోపల కాలు పెట్టేసి కాలు పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి. పైకి లాగుదామంటే రాదు, గట్టిగా పట్టేసుకున్నట్టు ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్స్ లో ఉండి మనం ఏమీ చేయలేకపోతాం. అయినా సరే తప్పదు, మనకంతా అంధకారం ఉంటుంది. మనకు ఆహారం తల్లి ఏది తింటే దాంట్లో ఎసెన్స్ ఆ తల్లికి మనకి ఉండేటువంటి కనెక్షన్ ఏర్పడుతుంది. అది 3వ చక్రంలో ఉండేటువంటి నాభి ద్వారా, ఆ చిన్న గొట్టం ద్వారా అందులో ఏదొస్తే అది తీసుకోవడం, ఏదొస్తే అది తినడం, అంతకుమించి ఏముండదు. అలాగే ఉండి రోజు కావాల్సి ఒక దశలో చెయ్యి, ఒక దశలో కాలు, ఒక దశలో కావాల్సినటువంటి శరీర ఆకృతి అంతా తెచ్చుకున్న తర్వాత ఆ తల్లి నిద్రపోతుంది అనుకోండి, మనం శరీరంలో ఉండలేం కనుక మనం బయటకు వచ్చేస్తాం.
వెరసి 9 నెలలు తల్లి గర్భంలో మన యొక్క నివాసం పూర్తి అయిపోయిన తర్వాత ఒకానొక సమయం మనమే ఎంచుకుంటాం ఎప్పుడు పుట్టాలి, ఏ టైంకి పుట్టాలి, ఏ గ్రహ బలం ఉండాలి, ఏ నక్షత్ర బలం ఉండాలి, ఇక్కడ ఏదైతే జోడేక్ ఉందో ఆ జోడేక్ని మనకు మనమే ఎంచుకుంటాం తప్ప ఎవరు కాదు. సరిగ్గా అదే టైంలో మనం పుడతాం. దాంట్లో ఎలాంటి మార్పులు చేర్పులు ఉండవు. అదంతా మన ఓన్ సృష్టి, మన ఓన్ క్రియేషన్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మనం ఎప్పుడైతే భూమి మీద పుట్టామో మనతో పాటు కూడా 10 మంది పుట్టుంటారు. ఆ 10 మంది జీవితం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. మన ఒక్కడిదే బాగోదు. ఎందుకు అనేటువంటి సందేహం చాలా మందికి ఉంటుంది. ఇదేంటంటే మన యొక్క బ్యాలెన్స్ షీట్ సక్రమంగా లేదు కాబట్టి ఈ లైఫ్ లో మన యొక్క లైఫ్ కూడా సరిగ్గా ఉండదు. ఏమిటి బ్యాలెన్స్ షీట్? క్లుప్తంగా చెప్పుకుందాం. గత జన్మలో మనం క్లీన్ చేయాల్సిన, కడుక్కోవాల్సిన ఏమి తీసుకెళ్లి శుభ్రం చేసుకోకుండా అలాగే మనం వెళ్ళిపోయాం అనుకోండి, తిరిగి కడుక్కోవాల్సిన చేయాల్సిన ఏవైతే ఉన్నాయో తిరిగి ఈ జన్మలో తెచ్చుకుంటాం. ఎంతో మందిని దూషణ చేస్తాం, ఎంతో మందిని తిడతాం, ఎంతో మంది పట్ల అమర్యాదగా వాళ్ళని దూషించి మానసికంగా హింసిస్తాం. ఇవన్నీ ప్రక్షాళన చేసుకోకుండానే, అప్పాలజీ చెప్పకుండానే, క్షమాపణ ఇవ్వకుండానే మనం వెళ్ళిపోయి అనుకోండి, అవన్నీ మిగిలిపోతాయి. అలాంటి బ్యాలెన్స్ షీట్ తో మనం పుడతాం కాబట్టి మనకు కూడా ఆ స్టార్టింగ్ అక్కడి నుంచే లైఫ్ స్టార్ట్ అవుతుంది. వేరసి ఎప్పుడైతే తల్లి గర్భం నుంచి మనం భూమి మీద పుడతామో పుట్టిన వెంటనే ఒక 2-3 గంటల తర్వాత మనకి ఆ తల్లి పేగు అంటారు చూసినా, ఆ బొడ్డుకి ఒకే ఒక రంధ్రం ఉంటుంది. అంటే మనం తల్లి గర్భంలో ప్రవేశించిన దగ్గర నుంచి ఇప్పటి వరకు, అంటే తల్లి గర్భంలో బయటకు వచ్చిన 2-3 గంటల వరకు ఆ శరీరానికి ఒకే ఒక రంధ్రం ఉంటుంది. అదే తల్లి నుంచి వచ్చేటువంటి గాలి కానీ ఆహారం కానీ ఈ శరీరానికి అందేది. దాన్ని ఏమంటారంటే నాభి అంటారు. బిడ్డ పుట్టిన వెంటనే గంటకో గంటన్నరకో ఆ పేగును కట్ చేస్తారు. అంటే బొడ్డు దగ్గర ఉండేటువంటి నాడిని కట్ చేస్తారు. అది ఎప్పుడైతే కట్ చేస్తారో ఆ ద్వారం మూసుకుపోతుంది. 9 ద్వారాలు తెరుచుకుంటాయి. ఒకటి మూసుకోవడము, 9 తెరుచుకోవడం. ఎప్పుడైతే ఆ 9 ద్వారాలు తెరుచుకుంటాయో దాని నుంచి ఆ జీవుల్లోకి ప్రాణశక్తి ప్రవేశించేసరికి ఆ ఎనర్జీ వల్ల ఉక్కిరి బిక్కిరిపోయి పిల్లవాడు ఏడవడం అనేది మొదలుపెడతాడు. ఇలా మన పుట్టుక జరిగిన తర్వాత మనకి మొట్టమొదటి గురువు ఎవరు? తల్లి. ఎందుకు? ఆవిడ మనకి మొట్టమొదటి పాఠం నేర్పిస్తుంది. ఎప్పుడు తెలుసా అండి? 3వ రోజు 4వ రోజు మంచం మీద పడుకున్న తర్వాత వాడికి ఉయ్యాల కావాలని ఉయ్యాల కడుతుంది. ఉయ్యాల ఏం కడుతుంది? చీర. తన చీరని ఉయ్యాల కింద కట్టి దాంట్లో బెడ్షీట్ వేసి దాంట్లో పడుకోబెడుతుంది. మనం ఉలిక్కిపడి లేచామనుకోండి, ఆ తల్లి ఏమని ఉయ్యాల ఊపుతుంది మనల్ని? అట్నుంచి ఇటు ఎడం చేత్తో ఊపుతూ ఓ చిన్న పాట పాడుతుంది. "లల్లా హాయి" అని. అంటే ఏంటి? నువ్వు ఇటు వెళ్ళినా అటొచ్చినా హాయి అనేది ఉళ్ళల్లా అంటే లేదురా అని. నువ్వు రాక పోక అనేది ఎన్నిసార్లు పెట్టుకున్నా హాయి అనేది ఇక్కడ లేదు. ఎలాంటి పోక ఉండాలి? మళ్ళీ తిరిగి రానటువంటి పోవడం ఉండాలి. మళ్ళీ తిరిగి భూమి మీద రావాల్సిన అవసరం లేనటువంటి మరణం ఉండాలి. అలాంటి మరణం ఏమవుతుందంటే నీకు ముక్తిని ఇస్తుందిరా అని మనకు ఫస్ట్ ఎప్పుడో చిన్నప్పుడే మనకు తల్లి నేర్పించింది. మదాలస అని చెప్పి గొప్ప స్త్రీ ఉంది. ఆవిడ బుక్ తెచ్చి చదవండి. ఆవిడ ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం ఉన్నటువంటి మహిళ. ఎంతో మందికి ఆదర్శవంతం. ఎంత గొప్ప మహిళ అంటే ఆవిడిచ్చిన ఒక స్టేట్మెంట్ వింటే మీకు ఆశ్చర్యం అవుతుంది. నా కడుపున పుట్టిన బిడ్డలు ఇంకా వేరే తల్లి కడుపున పుట్టడానికి వీలు లేదు ఉంటుంది. అందుకని తన కడుపున పుట్టిన 9 కొడుకుల్లో అందరూ వక్ర మార్గాల్లో ఉంటే వాళ్ళందరినీ తిరిగి సక్ర మార్గాల్లో తెచ్చి ఆ 9 ముక్త పురుషులుగా తయారు చేసింది. మదాలస చాలా గొప్ప స్టోరీ. మళ్ళీ ఒకసారి ఎప్పుడైతే చెప్పుకుందాం.
ఇక్కడ ఎప్పుడైతే ఆ బొడ్డు దగ్గర ఉండేటువంటి నాడిని కట్ చేస్తారో ఒక రంధ్రం ఓపెన్ మూసుకుపోయి 9 రంధ్రాలు తెరుచుకుంటాయి. ఆ 9 రంధ్రాలు తెరుచుకున్న దగ్గర నుంచి జీవుడిలో ఎదుగుదల అనేది వస్తుంది. ఒక రోజు తర్వాత ఒక నెల, ఒక సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 6, 7, 7వ సంవత్సరం వచ్చేంత వరకు ఫిజికల్ బాడీ తయారవుతుంది. అప్పుడే తయారవుతుంది, ఇంక మళ్ళీ తయారవుతుంది, దాని తర్వాత ఎక్స్పాండ్ అవుతుంది. వెరసి అలా ఒక్కొక్క కోసం మెచ్యూరిటీ వాడి యొక్క జర్నీ ఎక్కడి వరకు వెళ్తుంది? అంటిల్ టు డెత్. ఈ డెత్ వరకు వెళ్ళేటువంటి జర్నీలో ఆయనకి అనేక రకాలైన ట్రైనింగ్స్ ఉంటాయి. ఇక్కడ ఏది కూడా నిర్బంధం ఉండదు, పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. ఆ స్వేచ్ఛతో మీ జీవితాన్ని మీరు జీవించండి. ఇక్కడ ఎలాంటి కండిషన్స్ లేవు, మిమ్మల్ని ఎవరు రెస్ట్రిక్ట్ చేయరు. ఇక్కడ మీ ఆట మీరు ఇచ్చతో స్వతంత్రంగా స్వతహాగా మీ ఓన్ సృజనాత్మకతతో మీ ఓన్ క్రియేషన్తో ఆడాలాట. ఎప్పుడు అంత ఫ్రీగా ఆడగలుగుతారంటే నాకు ఏది కూడా ఇక్కడ శిక్షనే కానీ శిక్ష కాదు, ఇట్స్ ఎ లెర్నింగ్ అనే విషయం అర్థం కావాలంటే ఏం చేయాలి? లైఫ్ లో దేర్ ఇస్ నో గోల్, దేర్ ఇస్ నో డెస్టినీ, ఈ రెండు తీసేయాలి ముందు. ఓ గోలు ఓ డెస్టినీ పెట్టుకున్నాం అనుకోండి, దాని మీదే అనేక తాపత్రయాలు, అనేక ఆరాటాలు. ఒక రకంగా చెప్పాలంటే అది కూడా బంధమే. ఆ గోల్ కోసం పనిచేయడం కూడా ఒకానొక బంధమే, ఆ టార్గెట్ కోసం పనిచేయడం కూడా ఒకానొక బంధమే. సో ఇక్కడ ఈ లైఫ్ లో ఏ గోలు లేదు, ఏ డెస్టినీ లేదు, కేవలం జర్నీ మాత్రమే ఉంది. ఫ్రమ్ ద డే 1 నుంచి ఎండింగ్ వరకు ఓన్లీ జర్నీ. ఇన్ దిస్ జర్నీ, ఈ జర్నీలో అనేక టర్నింగ్లు, అనేక మలుపులు, అనేక ఎత్తులు ఎన్నో ఉంటాయి. అవన్నీ అయిపోయిన తర్వాత మనకి ఒక 70-80 సంవత్సరాలు వచ్చాయి అంటే తిరిగి మళ్ళీ మన డెత్ దగ్గరగా అయినప్పుడు, మరణం సమీపించిన తర్వాత తిరిగి మళ్ళీ మన శరీరాన్ని విడిచిపెట్టడానికి ఈ శరీరంలోని ఈ 9 రంధ్రాలే మెయిన్. మీరు తిరిగి వెళ్ళడానికి మీ బాడీలోంచి దేర్ ఈజ్ ఏ 9 డోర్వేస్ ఉన్నాయి అక్కడ. వాటి నుంచే మీరు బయటికి వెళ్ళాలి. ఎలాంటి పరోపకారం లేకుండా, ఎలాంటి సేవ లేకుండా, ఎలాంటి ఆధ్యాత్మికత లేకుండా, ఏదో పుట్టేంలే, టైంకి తినేంలే, దేనికి ఏది లేకుండా ఉన్నారనుకోండి, అలాంటి వ్యక్తులు ఎలాంటి లక్ష్యం లేనటువంటి జీవితంలో ఉంటారు. ఎయిమ్లెస్ లైఫ్. సో ఇక్కడ నువ్వు ఎలా జీవించినా మిమ్మల్ని ఎవరు అడగరు. లాస్ట్కి వచ్చేసరికి అన్ని మీకు మీరే సమాధానం చెప్పుకోవాలి. ఆ గోల్ మాత్రం మీ దగ్గరే ఉంది. తీర్పునిచ్చే రోజును మీ పట్ల మీరు తలెత్తి తీర్పు చెప్పుకునే విధంగా మన జీవితం ఉండాలి తప్ప అయ్యో అని అక్కడ తీర్పు చెప్పుకోవడానికి వెనక ముందు ఉండకూడదు. సో ఇక్కడ మరణం సంభవించిన తర్వాత మన శరీరం నుంచి వెళ్ళడానికి ఈ 9 రంధ్రాలు ఉన్నాయి. ఆ 9 రంధ్రాల్లో మీరు ఏ దారి గుండా వెళ్తారు అనేటువంటి దాని మీద వచ్చే జన్మ ఆధారపడుతుంది. చాలా అతి నీచమైన చావు ఏంటంటే, ఏ మనిషి అయితే తన శరీరాన్ని పంచ ప్రాణాలు అనుకున్నాం నిన్న. ధ్యానం అంటే ఏంటి? ప్లస్ యానం. అలాగే మరణం అంటే కూడా శరీరం నుంచి సూక్ష్మ శరీరాది సముదాయం విడిపడిన తర్వాత ఆ సూక్ష్మ శరీరాది సముదాయం మీ యొక్క మలమూత్ర ద్వారాల నుంచి విసర్జించారంటే చాలా నీచమైన చావు. అలా మలమూత్ర ద్వారాల్లో విసర్జించిన తర్వాత సిలిండర్ కట్ అయిపోతుంది. తన యొక్క స్థాయి లోకానికి వెళ్ళి ఏ స్థాయిని సంపాదించుకున్నాడో, ఏ స్తోమతను సంపాదించుకున్నాడో ఆ స్తోమత తగ్గటువంటి ప్రదేశానికి, ఆ లోకానికే వాడు వెళ్తాడు అంతే.
కాస్త మంచి పనులు చేసి ఏదైనా మంచి చేస్తే కొంచెం పుణ్యం వస్తుంది అనే ఆశతో అనేక మంచి కార్యాలు చేసి 10 మందికి హెల్ప్ చేస్తూ తనది కాకపోయినా సరే వేరే వాళ్ళని తీసుకుని చేస్తూ ఏదో కాస్త మంచి పనులు చేశాడు అనుకోండి, దానికన్నా ఉన్నతమైన చావు. అంటే మీ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఒకవేళ మీ యొక్క ప్రాణాలు ఈ మణిపుర చక్రం నుంచి అంటే ఆ నాభి నుంచే విడుదల చేశారు అనుకుందాం, లేదా ఇంకా పైన ఉన్నాయి. మిగతా ద్వారాలన్నీ ఎక్కడ ఉన్నాయి? పైనే ఉన్నాయి. అందులో ఉండే ద్వారం నోరు ఒకటి, ముక్కు, కళ్ళు, చెవులు. మనం చూస్తూ ఉండండి. నా చిన్నప్పుడు మా ఇంటి పక్కనే ఉండేవాడు కరణం గారు అని. ఆయన దాదాపు 82 ఏళ్ళు బతికాడు. అప్పట్లో చిన్నప్పుడు చావు అంటే భయం. మేబీ అప్పుడు నాకు 7 to 8 ఇయర్స్ ఉంటాయి మనకు. ఆయన చనిపోతున్నాడు. అందరూ తీసుకొచ్చి ఇంట్లో తీసుకొచ్చి దొడ్లో పడుకోబెట్టేశారు, చాపేశారు, బొంతేశారు, దిండి పెట్టేశారు. చుట్టూ పిల్లలు, కూతుళ్ళు అందరూ ఉన్నారు. హడావిడి చేస్తుంటే యథో ప్రాణం అలా తుంగి చూడడం మొదలుపెట్టింది. మా ఇంట్లో వాళ్ళు ఎవరు రాలేవు, అంటే పక్క ఇల్లే. కానీ చనిపోయిన తర్వాత అయిపోయింది అని డాక్టర్ చెప్పంగానే నెమ్మదిగా ఏదో తులసిలో నీళ్లు కలిపి నీళ్లు పోస్తూ నారాయణ నారాయణ అంటున్నారు. ఆయన ఎలా నోరు తెచ్చి కళ్ళు మూసుకున్నాడు. ఆయన నాలుక లోపలికి వెళ్ళిపోయింది. నా చిన్నప్పుడు చూసిన మొట్టమొదటి చావు అది. అంటే నాలుక లోపలికి వెళ్ళిపోయింది అంటే ఆయన యొక్క ప్రాణాలు నోట్లోంచి వెళ్ళిపోయింది అని లెక్క. కొంతమంది కళ్ళు తెరుచుంటారు, వాళ్ళ శరీరం కళ్ళలోంచి వెళ్ళిపోయింది. ఇలా కింద మలమూత్ర ద్వారాల నుంచి వచ్చిన, నోట్లోంచి వెళ్ళినా, కళ్ళల్లోంచి వెళ్ళినా, చెవిలోంచి వెళ్ళినా, ముక్కులోంచి వెళ్ళినా ఒక్కొక్క స్థాయి పెరిగినట్టు ఎక్కడి నుంచి వెళ్ళినా మీ శరీరం నుంచి మీరు బయటకు వస్తారు. ఆ సూక్ష్మ శరీరానికి భౌతిక శరీరానికి ఉన్న సిలిండర్ కట్ అయిపోతుంది. మీరు పైకి వెళ్ళిపోతారు. ఇంకా అక్కడ కార్యక్రమాలన్నీ చూసుకుంటారు. ఈ వెళ్ళే దారి ఏదైతే ఉందో అది మీ చేతల మీద ఆధారపడుతుంది. మీరు వచ్చిన దారిని బట్టే అక్కడ రిసీవింగ్ కూడా ఉంటుంది. ది బెస్ట్ డెత్ కూడా ఉంది. కంటి ద్వారా, ఆ ముక్కు ద్వారా మీరు ప్రాణాలను విడిచిపెట్టారంటే యావరేజ్ డెత్, గుడ్ డెత్, పర్వాలేదు మంచి చావు అనుకోవచ్చు. అలా అనుకున్నప్పుడే ఆ మంచిగానే ఆ ద్వారాల్లోంచి వెళ్తారు. ఆ రిసీవింగ్ అలాగే ఉంటుంది, మిమ్మల్ని తీసుకెళ్లే ట్రీట్మెంట్ అలాగే ఉంటుంది. ఏ రంధ్రం నుంచి అయినా కానీ మీ సూక్ష్మ శరీరాన్ని విడుదల చేశారంటే సిలబుగడ్డ కట్ అయిపోవడం, ఆ లోకానికి వెళ్ళడం అనేది జరుగుతుంది. కానీ ఒకే ఒక దారి ఉంది. ఆ బ్రహ్మ భువనాల్లోక పునర్జన్మ న విద్యతే అంటే దాన్ని సహస్రారం అంటారు. ఏ జీవుడైతే తన పంచ ప్రాణాల్ని సహస్రారం ద్వారా విడుదల చేస్తాడో ఆ వ్యక్తికి పునర్జన్మ న విద్యతే అని ఎందుకు అన్నారు అంటే, ఎవరైతే ఈ భూమి మీద శరీరాన్ని విడిచిపెట్టేటప్పుడు వాళ్ళ పంచ ప్రాణాలు సహస్రాల నుంచి విడుదల చేశారు అంటే వాళ్ళ భౌతిక శరీరానికి సూక్ష్మ శరీరానికి మధ్యలో ఉండే సిలిండర్ గార్డ్ కట్ట అవ్వదు. వాళ్ళు ఏ లోకంలో ఉన్నా ఆ సూక్ష్మ శరీరానికి ఆ భౌతిక శరీరానికి కనెక్షన్ అలాగే ఉంటుంది. అలాంటి పురుషుల యొక్క శరీరాన్ని ఖననం చేయరు, సమాధి చేస్తారు. అలా సమాధి చేసినటువంటి సమాధుల దగ్గరికి వెళ్ళి మనం కూర్చున్నప్పుడు ధ్యానం చేసినప్పుడు వారు మాట్లాడడం కూడా జరుగుతుంది. అందుకే షిరిడి సాయిబాబా ఏమంటాడు ఆయన ద్వాదశ సూత్రాల్లో, నా ఆదేశాలు నా సమాధి నుంచే నేను పంపిస్తాను అంటే దాని అర్థం ఏంటి? ఆయన వెళ్ళిపోయినా ఆయన ఏ లోకంలో ఉన్నా ఆ లోకం నుంచి ఆయన సమాధి షిరిడిలో ఉండేటువంటి సమాధి నుంచి మనకి ఆదేశాలు, సందేశాలు, మెసేజ్లు ఇస్తానన్నాడు. ఓ రమణ మహర్షి ఆశ్రమం ఆ శరీరం అలాగే ఉంది, సూక్ష్మ శరీరం కట్టవలేదు కనుక ఆ శక్తి అలా ఉంటుంది కాబట్టి వీటిని శక్తి క్షేత్రాలు అంటారు. అలాంటి శక్తి క్షేత్రాలకు వెళ్ళి మనం ధ్యానం చేయడం వల్ల వాళ్ళు మనం మాట్లాడడం, మనకు అనేక విషయాలు చెప్పడం జరుగుతుంది. వెరసి మనం ఎలా పుడతాం అనేటువంటిది ఫండమెంటల్ తెలుసుకున్నాం. చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది, తిరిగి మళ్ళీ వచ్చి మళ్ళీ మనం చనిపోవడం అనే రీతి ఎలా ఉంటుందని తెలుసుకున్నాం. అసలు మరణాంతర జీవితం అంటే ఏంటి, నెక్స్ట్ బాడీలోంచి బయటకు వచ్చిన తర్వాత మనం రోగాలతో ఉంటే ఎలా ఉంటాం,
ఈ రోగాలు అనేవి ఎక్కడి నుంచి వస్తాయి, ఇవన్నీ ఉత్తరోత్తరం ముందు ముందు తెలుసుకుంటాం. కనుక ఇవాళ వరకు మనం తెలుసుకున్నటువంటి అంశాలు ఏంటంటే డెత్ అనేది ఎలా ఉంటుంది, ది బెస్ట్ డెత్ మనకు కావాలి. ఏ దారి వెంట వెళితే తిరిగి రామో ఆ దారి వెంట మనం వెళ్ళాలి. అలా వెళ్ళాలి అంటే మనం ఏం చేయాలి? మనం ఎప్పుడు చేసే ప్రణాళికే ఇంకొంచెం స్పీడు, ఇంకొంచెం వేగం చేసుకోవాలి. ఇదే మన జీవితం. ధ్యానం చేయడమే జీవితం, ధ్యానం చెప్పడమే జీవితం, జ్ఞానమే జీవితం. కనుక ఎలాంటి కర్మలు మన దగ్గర ఉండకూడదు. ఎవరి పట్ల మనకి ద్వేషం ఉండకూడదు. ఎవరి పట్ల మనకి విమర్శనాత్మక ధోరణి ఉండకూడదు. ఎవరి పట్ల మనం నెగిటివ్గా చూడకూడదు. మనం ఎదుర్కొండా లేని ఈ వ్యక్తి గురించి దూషణ చేయకూడదు. వెరసి మనల్ని మనం ప్రేమించుకోవాలి, మనల్ని మనం ఇష్టపడాలి. మనల్ని మనం గౌరవించుకోవాలి. మనల్ని మనం ఎంత గౌరవించుకుంటామో ఇతరుల చేత అంతగా గౌరవించబడతాము. ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుని అవి మననం చేసుకుంటూ అలాంటి జీవితాన్ని జీవించడానికి, అలాంటి మరణం పొందడానికి ఇక మళ్ళీ ఈ భూమండలానికి రాకూడదు. అంటే ఎలాంటిది, కండిషనల్ లైఫ్ ఉండకూడదు. ఆ జనన మరణ చక్రం, ఆ కర్మ చక్రం అనేటువంటి రూట్ లో రాకూడదు. భూమండలానికి రావాలి. ఎలా రావాలి? బాబు అక్కడ కొంచెం డిస్టర్బెన్స్ ఉంది, వెళ్ళి క్లీన్ చేసిరా అని పంపించాలి. ఓ ప్రత్యేక ప్రణాళిక మీద అలా వచ్చి ఇలా వెళ్ళిపోయేటట్టు ఉండాలి. అంతేగాని కంపల్సరిగా భూమి మీద పుట్టి ప్రక్షాళన చేసుకునేటువంటి పుట్టుకొని మనం మళ్ళీ తిరిగి పుట్టకూడదు. అంటే మనం ఏ రూట్ నుంచి వెళ్ళాలో అందరూ ఈ రోజు నుంచే మైండ్ లో పెట్టుకోండి. ఆ దిశగానే మన యొక్క కార్యాచరణ చేపడదాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఒక 5 నిమిషాలు ధ్యానం చేద్దాం. ఈ విషయాలన్నీ ఒక్కసారి మననం చేసుకుంటూ శ్వాస మీద ధ్యాసించుదాం. మన షెడ్యూల్ ప్రకారం ఇంకా 5 నిమిషాలు ఉంది. అందరూ కళ్ళు మూసుకోండి. మీ మనోపలకం మీదకి ఈ అంశాలన్నీ తెచ్చుకోండి. బాగా నెమరు వేసుకోండి. రిపిటేషన్, రిపిటేషన్, రిపిటేషన్ అండ్ రీక్యాప్చులేషన్, దెన్ రిజిస్టర్ ఇన్ యువర్ కాన్షియస్ మైండ్. అలాగే ధ్యానంలో స్థితమవుదాం. రేపటి రోజు చాలా బ్రహ్మాండమైన రోజు. సూర్యగ్రహణం 11 నుంచి ఉదయం మధ్యాహ్నం 1:30 వరకు చాలా విశిష్టమైన సమయం. ఒక సంవత్సర కాలం రోజు 7 గంటలు ధ్యానం చేస్తే ఎంత శక్తి వస్తుందో గ్రహణ సమయంలో అంత వస్తుందని చెప్పి అనేక గ్రంథాల్లో చెప్పబడింది. కనుక రేపు 11 గంటల నుంచి 1:30 వరకు ఖచ్చితంగా ఎవరు ఎలాంటి యాక్టివిటీ లేకుండా ధ్యానంలోనే ఉండాలి. 8:30, 9 అల్పాహారం తీసుకుని ధ్యానంలో కూర్చునే టైంకి అది పూర్తిగా అరిగిపోవాలి. ఒక గ్లాస్ నీళ్లు తాగండి. ఇంకా కావాలంటే ఇంకో గ్లాస్ పక్కన పెట్టుకోండి. ధ్యానంలో మీకు దగ్గు వచ్చినా ఇబ్బంది వచ్చినా కళ్ళు తెరవకుండా ఆ నీళ్లు తాగి మళ్ళీ 1:30 వరకు మీ ధ్యానాన్ని అలాగే కొనసాగించండి. అనేక రకాల విషయాలన్నీ మన చెవుల్లో పడుతూ ఉంటాయి. ఈ గ్రహణంలో అనేక ఇబ్బందులు ఉన్నాయని ఒకళ్ళు, మంచి ఉందని ఒకడు, అది జరుగుతుందని ఒకడు, ఇది జరుగుతుందని ఒకడు. ఎవరి పర్సెప్షన్ వాళ్ళది, ఎవరి అవగాహన వాళ్ళది, ఎవరికి తెలుసున్నదో వాళ్ళకి చెప్తారు. అన్నీ మన బుర్రలో పెట్టుకున్నా ఉంటే ఏం చేయాలో మనకు తెలియదు. అన్నీ వినాలి. ఏది అవసరమో ఉంచుకుని మిగతాది వదిలేయాలి. అందుకే మనిషికి రెండో చెయ్యి ఇచ్చింది. నాలుగు ఒకటే ఇచ్చాడు.
కంటిన్యూస్ గా మాట్లాడడమే తప్ప. అందుకే నోట్లోంచి ఒకసారి మాట వస్తే వెనక్కి తీసుకోలేం. మనకు 2 చెవులు ఇచ్చారు, ఒకటి వినడం కోసం, విని కావాల్సింది ఉంచుకుని రెండోది పంపడం కోసం. ఆఖరి 2 నిమిషాలు ఎవరు కూడా కళ్ళు తెరవద్దు. అబ్జర్వర్ నార్మల్, ఈజీ, సాఫ్ట్ బ్రెత్. Final 1 minute. Don't open your eyes. Final 1 minute. Don't open your eyes, my dear friends. Final 30 seconds. Final 10 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. ఒకసారి చేతి వాళ్ళ కళ్ళ మీద పెట్టుకుందాం. 5 seconds. 5, 4, 3, 2, 1, 0. మెల్లిగా కళ్ళు తెరుద్దాం మిత్రులారా. రేపు మనకి సూర్యగ్రహణం సందర్భంగా అందరూ ధ్యానంలో ఉండాలి. అందుకోసం రేపు ఈ క్లాస్ ఉండదు. మళ్ళీ సోమవారం ఇదే సమయానికి యథావిధిగా మన క్లాస్ ఉంటుంది. రేపు రోజంతా ఖచ్చితంగా ఈ గ్రహణ సమయంలో ధ్యానంలో ఉందాం. అది కాకుండా రోజంతా ఖచ్చితంగా మనం ధ్యానంలో స్థితమవ్వాలి. అన్ని కార్యక్రమాలు ఉంటే సాధ్యమైనంత వరకు పోస్ట్పోన్ చేసుకుని తడవగా ధ్యానం చేయడానికి మీ సమయాన్నంతా వెచ్చించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. లత గారు క్వశ్చన్ అడగండి. నమస్తే సార్. నమస్తే అండి. అది చెప్పారు కదా, మోక్షం పొందడానికి మరి జన్మ లేకుండా అని. మరి మనకు తెలియకుండా ఇప్పటి వరకు ఎన్నో కొన్ని మాయలో పడి చేసేస్తాం కదా, తెలియకుండా మనం వచ్చిన పర్పస్ మర్చిపోయి. మరి అది ఎలా క్లెన్స్ అవుతుంది మళ్ళీ మోక్షం పొందడానికి? అది అదే కదా చెప్పాను. ఈ గతం మేడం, ఇప్పటి వరకు జరిగిపోయింది. ఓకే, వాటిని ప్రక్షాళన చేసుకోండి. ఎట్లా? ఇప్పుడు మీరు నాకు ఏదైనా మోసం, ఇప్పుడు ఆ దేవుణ్ణి పక్కన పెట్టండి కాసేపు. ఓకే, రూమ్ లోకి వెళ్ళి తలుపు వేసుకోండి, అద్దం ముందు నిల్చోండి. మీరు ఏం చేశారో మీకు తెలుసు కదా. అవును. ఇప్పుడు నాకు ద్రోహం చేశారు అనుకోండి, నాకు ప్రాయశ్చిత్తం చేయండి. ఓకే, సారీ చెప్పేయాలనా? వాడిని మనసులో తెచ్చుకోండి, మీ మనోబలక మీద పెట్టుకోండి. ఎలా తిట్టారో ఎలా చేశారో అన్ని చూసుకోండి. అయ్యో అనవసరంగా చేశానే, చాలా తప్పమ్మా, నన్ను క్షమించు, నేను ఇలా చేసి ఉండకూడదు, నా సంస్కారాలు ఎందుకో నన్ను అలా ప్రవర్తింప చేశాయి, కానీ నీ పట్ల నాకు ఎలాంటి ద్వేషం లేదు, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నన్ను క్షమించు
అని మీ మనోబలకం మించి వాడికి శక్తివంతమైన ఆలోచనలు వాడి మీద పంపించండి. ఓకే. అప్పుడు ఏమవుతుందంటే వాడి దగ్గర మీ పట్ల ఉండేటువంటి వినాశకర భావం వల్ల మీ మనోశక్తి ఎక్కువ అక్కడికి వెళ్ళిపోతుంటుంది. అవును. అప్పుడు ఈ ఆలోచన వల్ల వాళ్ళలో మార్పు వచ్చి మీ పట్ల ఫ్రెండ్లీగా ఉంటాడు. ఎవరి పట్ల అయితే ద్వేషంగా ఉందో వెంటనే కారేసిన వాడి దగ్గరికి వెళ్ళిపోయి వాడికి ఒక పువ్వు ఇచ్చి క్షమించమని అడిగొచ్చేయండి. ఓకే. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సార్. నాకేమైనా ద్రోహం చేశారా? లేదు సార్. సరే అయితే బతికిపోయాను నేను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇంకెవరైనా ఉన్నారండి? ఎందుకులే, చాలా మంది చేతులు ఎత్తుతున్నారు. ఎస్, చార్జ్ చేస్తున్నారు కానీ శ్రీకాంత్. ఆయన చాలా ఆన్సర్లు దొరికేసినాయి బాబు. చాలా మందికి అలాగే వచ్చేస్తున్నాయి సార్. వాళ్ళ ప్రశ్నలకు ఆన్సర్లు దొరికిపోతున్నాయి. చాలా వండర్ఫుల్ టీమ్, వండర్ఫుల్ గ్రూప్ ఇది. ప్రభాకర్ గుప్తా ప్రశ్న అడగకుండానే వాళ్ళ సమాధానానికి ఆన్సర్ దొరికిపోయిందంటే అంతకన్నా ఇంకేం కావాలి సార్? అదే సార్. మాధవ్ మేడం ఉన్నారా? ఉన్నారండి. క్వశ్చన్ అడుగుతున్నారు. ప్రభాకర్ గుప్తానా? అన్మ్యూట్ చేసుకోండి. మీ పేరు పెడితే పేరు పిలుస్తాం. మీరు ఎంత పెద్ద ఏదో ఫైల్ నేమ్ పెట్టారు, హెచ్పి. సార్ మీరు 10 జడ్జెస్ దక్కు కొన్ని మాట్లాడతారో మనం ఏమి తప్పులు చేసినాము అని చెప్తారు కదా. ఇప్పుడు తిరిగా నెక్స్ట్ మీరు ఇది శిక్ష కాదు శిక్షణ అని చెప్తారు కదా సార్. అప్పుడు అది అక్కడ మనం తప్పులు ఇక్కడ చేసింది అక్కడ జడ్జిమెంట్ చేస్తారు ఉంటారు. ఇప్పుడు మీకు ఆత్మజ్ఞానం ఉంది, ధ్యానం చేశారు కాబట్టి మీ దారిలో ఇక్కడ ఏది శిక్షణ లేదు, అంతా శిక్షణ మాత్రమే ఉందన్న అవగాహన ఎప్పుడు వస్తుంది మీకు? అంతవరకు ఆ దేవుడు ఎన్నో కష్టాలు పెట్టేటప్ప భరించుకుంటాం, అరాయించుకుంటాం. ఆ దేవుడు పెట్టిన పరీక్షల కష్టాలు తట్టుకుంటాం అని ఎన్నిసార్లు అన్నారు ఇప్పటికి? లెక్కలేదు సార్ అది. సో ఇవన్నీ దేవుడు పెట్టాడని ఆయన మీద చేశాడు. పాప ఆయన ఏం చేశాడు? చేసింది మీరు, భరించింది మీరు. గోడకు రాయేసుకుంటాం, బందేసుకుంటే తిరిగి వచ్చి మీకు తగిలింది. దేవుడా నన్ను ఎందుకు తగిలించావు, నుదురంతా పగిలిపోయిందంటే దేవుడు ఏం చేస్తాడు? గోడ ఏం చేస్తుంది? వాళ్ళు ఇసిరిని సంగతి మర్చిపోయావు, తిరిగి వచ్చిందని చెప్పేసి అయ్యో అని సింపతి కోసం ప్రార్థించావు. మరి ఇవన్నీ అక్కడ శిక్షలే కదా. ఆ గోడ ఎంత బాధపడి ఉంటుంది, ఆ గోడ ప్లేస్ లో మనిషి ఉన్నాడు అనుకో, వాడెంత బాధపడి ఉంటాడు? చేసేటప్పుడు అన్ని బానే ఉంటుంది, ఆయన తిరిగి వచ్చినప్పుడే ఇబ్బందులన్నీ వస్తాయి. అప్పుడే దేవుడు గుర్తొస్తాడు. నిజమే సార్, నిజమే కదా. థ్యాంక్ యూ సార్. ఓకే. శ్రీకాంత్ గారు అన్మ్యూట్ చేసుకోండి మీరు. హలో ప్లీజ్. హలో, బ్రెయిన్ హోమర్ వచ్చిన వాళ్ళు వాళ్ళకి స్వర్గానికి వెళ్ళిపోతారా? బ్రెయిన్ హోమర్ వచ్చి చచ్చిపోయాడు అనుకోండి, వాడు సహస్ర శేషం నుంచి పైకి వెళ్ళిపోతుంది కదా ఆత్మ. వాడికి ఎటువంటి మరణం వస్తుంది? బ్రెయిన్ ట్యూమర్ వస్తే సహస్రాన్ని వెళ్ళిపోతాడని ఎవరు చెప్పలేదు సార్. బ్రెయిన్ హోమర్ అంటే బ్లడ్ పైనుంచి, అదే పైనుంచి నొప్పొస్తే పైనుంచి వెళ్ళిపోతారని కాదు. శరీర అవయవాల్లో బ్రెయిన్ ఒకటి, దానికి పెయిన్ వచ్చినా ఏం వచ్చినా శరీరం చనిపోయిన తర్వాత ఆ వెళ్లే దారి మీ యొక్క చేతుల మీద, మీ సంస్కారం మీద ఆధారపడుతుంది. ఆ యోగులకి మాత్రమే అలా వెళ్తుంది, మిగతా వాళ్ళందరికీ వాళ్ళ సంస్కారం మీద ఆధారపడి ఉంటుంది. అంతే. మీరు యోగి కాదా ఏంటి? అంటే యోగులు అంటే యోగులు అంటే మీ దృష్టిలో తలబాగా పెట్టుకుని, గడ్డాలు మీసాలు పెట్టుకుని, కాషాయాలు కమండల్లో పట్టుకుంటేనే యోగా, ప్యాంటు షర్ట్ వేసుకుంటే కాదేంటి? అప్పుడు ఆ వస్త్రధారణ, ఇప్పుడు ఈ వస్త్రధారణ. అప్పుడు గడ్డం తీసుకోవడానికి గ్రాజర్ లేవు, ఇప్పుడు ఉన్నాయి. ఓకే సార్, థ్యాంక్ యూ. శ్రీకాంత్ గారు మాట్లాడండి. హలో సార్. హలో
హలో, వినిపిస్తుందా సార్? వినిపిస్తుంది. చెప్పండి. అడగకుండానే క్వశ్చన్కి ఆన్సర్ దొరికేసింది సార్. అడగకుండానే క్వశ్చన్కి ఆన్సర్ దొరికేసింది. మనకెందుకు సార్, ఈ గ్రహణం టైంలో గానీ మన అమావాస్య పౌర్ణమి టైంలో ఎక్కువ మెడిటేషన్ చేస్తుంటే ఎక్కువ టైం బాడీకి తెలియకుండా వీక్నెస్ వస్తుంది సార్. అది 2 days కంటిన్యూస్ గా క్యారీ అవుతుంది. సో నాలో నేను ఏమి సరి చేసుకోవాలి సార్? ఇప్పుడు మన కోసం మనం చేసుకునేది కర్మ అంటారు మేడం. మన కోసం మనం చేసుకునే శక్తి మనకు వస్తుందండి. ఓకే సార్. గ్రూప్ గా కూర్చుని ఒక సంకల్పంతో ధ్యానం చేసామనుకోండి, పౌర్ణమి కానీ అమావాస్య కానీ, అది మనకు రాదు. ఆ గ్రూప్ మెడిటేషన్ అనేటువంటి దాంట్లో వచ్చిన శక్తిని వేరే తలాలకు తీసుకెళ్లి వేరే వాళ్ళకి ఆ శక్తిని అందించడం జరుగుతుంది. ఓకే. అయ్యో హలో లక్ష్మణ అని అలమటిస్తూ జీవితం యొక్క అర్థం తెలియక భూకంపాలు వచ్చి పగిలిపోయి రాళ్ల మధ్యన చిక్కి శల్యమైపోయి ఈ క్షణంలో నేను బతికితే చాలరా అనేటువంటి ఆర్తులు అన్నార్తులు ఎవరైతే ఉంటారో అక్కడ అలాంటి జన సమూహానికి ఈ సామూహిక ధ్యానం ద్వారా వచ్చినటువంటి శక్తిని పంపించడం జరుగుతుంది. ఓకే సార్. మరి అలాంటప్పుడు మీలోంటి ఎనర్జీ వెళ్ళినప్పుడు కొన్ని నిప్పులు వస్తాయి కదా. వస్తాయి సార్. ముఖ్యంగా ఏంటంటే పౌర్ణమికి ధ్యానం చేసేటప్పుడు అనేక హై డైమెన్షనల్ ఎనర్జీస్ అన్ని మనలోకి వస్తాయి. పౌర్ణమి నుంచి ఎలాగైతే మంచి ఎనర్జీస్ అన్ని భూమి మీదకి వస్తాయో అమావాస్య కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. మంచి వైబ్రేషన్ వచ్చి శరీరాన్ని తాకింది అనుకోండి, ఉల్లాసంగా ఉంటుంది. అది ఏ నెగిటివ్ వైబ్రేషన్ వచ్చి తాకింది అనుకోండి, మనలో ఉండే ఎనర్జీ సక్ అవుతుంది. అదే సార్, బెంగళూరు మెగా పిరమిడ్ ఉంది కదా, అందులో పౌర్ణమి ధ్యానానికి వెళ్తాను. అప్పుడు ఏమీ అనిపించలేదు. మళ్ళీ నేను ఇంటికి వచ్చి చేసినప్పుడు ఎక్కువ అవర్స్ 3 hours పర్ డే చేసినప్పుడు బాడీ చాలా వీక్ అనిపిస్తుంది. సో ఎనర్జీ స్పాట్స్ వేరు, మన సొంతంగా చేసుకునేది. హలో 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 ఎవరో మాట్లాడుతున్నారు. మాట్లాడుతున్నారు. ఎందుకు మాట్లాడు? ఎవరు అన్మ్యూట్ అయిపోతే వాళ్ళందరూ మాట్లాడుతుంటారు. చెప్పండి సార్. చెప్పండి సార్. నా వీక్నెస్ ని ఎలా తగ్గించుకునేది అనేసి సార్. అదేం వీక్నెస్ ఏం కాదులేండి మేడం. అది వీక్నెస్ ఎందుకు అనుకుంటున్నారు? అంటే ఆల్మోస్ట్ ఒక 14 years నుంచి నియర్లీ నేను మెడిటేషన్ చేస్తున్నాను. కానీ రీసెంట్ గా అవర్స్ పెంచుతా ఉంటే ఆల్మోస్ట్ 1 month నేను 3 hours పెట్టాను. ఒక 10 days చేస్తుల్లోకి బాడీ ఫుల్ గా వీక్ అయిపోవడం, కిడ్నీ ఆల్రెడీ ప్రాబ్లమ్ లో ఉంది. సో అది మళ్ళీ రేజ్ అవ్వడం ప్రాబ్లము. సో మళ్ళీ నేను స్టాప్ చేయాల్సి వస్తుంది. సో హెల్త్ ఇష్యూస్ కూడా ఎక్కువ వస్తున్నాయి సార్. సో దాని నుంచి ఎలా బయటపడాలా? సూక్ష్మ శరీర జ్ఞానం అంటారు, అది కూడా నాకు పక్కనే వచ్చిన ఆత్మ కూర్చుంటది. మళ్ళీ నాకు గట్స్ గా చేసి మళ్ళీ అదంతా ప్రాక్టికల్ గా సూక్ష్మ శరీర జ్ఞానం చేయాలంటే భయం వేస్తుంది. మన నాభి నుంచి చూస్తే సోల్ బయటకు వస్తుంది, బట్ అవన్నీ చెయ్యాలంటే భయం అనిపిస్తుంది. బికాస్ నాకు ఈ కాన్సెప్ట్ అనేది తెలియదు. ఈ క్లాసెస్ వినటం వల్ల ఓ ఇది కూడా నిజమే అనేసి తర్వాత నాకు తెలిసింది, ఓ ఇలా జరిగేది కూడా ఒక మెడిటేషన్ లో పార్ట్ అని చెప్పి. అదే కొన్ని అయితే మాత్రం సోల్ వచ్చి నా సోలే నా పక్కన కూర్చుంటే భయం వేస్తుంది సార్. అంటే ఇప్పుడు మీరు చెప్పారు పొద్దున్నుంచి చెప్పిన క్లాస్ లో ప్రతి ఒక్కటి సార్ నాకు తెలియదు, తెలిసిన క్లాసే కానీ ఫస్ట్ టైం వినడం. మనం జన్మ తీసుకొచ్చే ముందు ఏమని తీసుకొచ్చాము, అమ్మ గర్భం నుంచి మొత్తం నేను పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ కి వెళ్ళినప్పుడు అన్ని చూసాను సార్. కానీ ఈ భయాల నుంచి నేను ఈ గ్రహణం ఎనర్జీతో నన్న బయటికి రావాలి సార్. దానికి మేడం మనలో ఉండే భయాలు పోవాలనుకోండి, దాని ముందు మనం గుర్తించాలి. గుర్తించి ఇది నాలో ఉండకూడదు, ఇది నా నుంచి పోవాలి అని పదే పదే మీరు అనుకున్నారు అనుకోండి, మీలో ఎందుకు ఉంటుంది అది పోతుంది. మీరు ఐడెంటిఫై చేశారంటేనే అది పోవడానికి టైం వచ్చినట్టు లెక్క. ఓకే సార్. సో మంచి రోజులు స్టార్ట్ అయింది. ఏం పేరు మీ పేరు? శ్రీకాంతి సార్, బెంగళూరు నుంచి. బెంగళూరులో. వెరీ గుడ్ మేడం. సో కనుక మంచి టైం స్టార్ట్ అయింది మీకు. అందుకే మీలో ఉండేటువంటి ఉండకూడని మీకు గుర్తు వచ్చాయి, మీ నోటీస్కి వచ్చాయి. అవి మీ నోటీస్కి వచ్చాయంటే మీ నుంచి వెళ్ళిపోతున్నట్టు. సార్ ఈ రమణ మహర్షి వీళ్ళ గురించి చెప్పారు కదా, మహావతార్ బాబాజీ, అది
మాకు దగ్గరలో ఒకటి కుండలీకరణం అనేసి ఉంది. బట్ అదే సార్ కుండలీకరణంలో వాళ్ళు చెప్తున్నారు మన ఇది ఆరాస్ అన్ని ఓపెన్ చేసి క్లియర్ చేస్తారు అని చెప్పి. ఆ రమణ మహర్షి మహావతార్ బాబాజీ వీళ్ళది మంది కాన్సెప్ట్ ఒకటేనా సార్? మేడం నేను పిరమిడ్ ధ్యాన కేంద్రం, ఆనాపానసతి ధ్యాన కేంద్రం అని మీరు మీ సెంటర్ లో పెట్టారండి. 3 సందులు అవతల నేను కూడా పెట్టాలనిపించి నేను పెట్టాను అనుకోండి, చెప్పండి. వచ్చే 10 మంది మీ దగ్గరికి నా దగ్గరికి వస్తారు. సో మీ దగ్గరికి వచ్చే 10 మందిలో 2 నేను లాక్కుంటాను. లేదా ఎక్కడికి వెళ్ళినా ఒకటే కదా అని అక్కడికి రావచ్చు, ఇక్కడికి రావచ్చు. ఇప్పుడు మీ దగ్గరకు వచ్చే 10 మంది నా దగ్గరికి రావాలనుకోండి, జనాలకు ఏదో కొత్త కనబడాలి కాబట్టి ఏదో బోర్డు కొత్తగా పెట్టాలి. ఆరా క్లీనింగ్, చక్రాస్ క్లీనింగ్ అన్నా అనుకోండి, ప్రతి ఒక్కరికి క్యూరియాసిటీ అవసరం ఉన్నా లేకపోయినా. సో అదేదో చేసేసుకుందాం. అసలు ఎందుకు క్లీన్ చేసుకోవాలి? ఆ సబ్జెక్ట్ ఏదో కొంచెం ఇంట్రెస్టింగ్ గా అనిపించింది సార్. క్లీన్ చేసుకోవాలంటే చేసుకోవాలి, అసలు క్లీన్ చేయాల్సిన అవసరమే లేకపోతే. ఓకే సార్. చూడంగానే క్యూరియాసిటీ అనమాట, అదేదో తెలుసుకోవాలని. అవును సార్. వచ్చినప్పుడు అవసరమా కాదా అనేది చూడాలి ముందు. ఓకే, ఒక్క నిమిషం. Right, ma'am. Shall I mute you, ma'am? Srikanti. Sorry, sir. Okay. Another question on the Triveni year. చెప్పండి. అయిపోయిందండి, మ్యూట్ చేసుకున్నారు. మ్యూట్ చేయమన్నాను నేనే. నెక్స్ట్ ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయి సార్. త్రివేణి గారు. హలో. హలో, త్రివేణి బసవరాజప్ప. నమస్తే సార్. నమస్తే సార్. నాకు ఒక అబ్బాయి, ఒక కూతురు. మా అమ్మాయి 8 ఏళ్ళైంది, ఇంజనీరింగ్ 3rd year చదువుతూ ఉండే, ఫెయిల్ అయిండే, సూసైడ్ చేసుకునే, హ్యాంగ్ చేసుకునే. తర్వాత అది ఏమైంది మాకు తెలీదు. అయితే అది 2 రోజుల ముందు నేను ఆమెకి తిట్టిండాను. ఆమెని తిట్టిండాను నేను స్ట్రిక్ట్ గా. గొడవ జరిగింది నాకి ఆమెకు. మళ్ళీ 15 రోజుల ముందు కానీ ఇలాగే, అది ఏమో ఎగ్జామ్ ఒక సబ్జెక్ట్ రాయలేదు, ఇంట్లో చెప్పలేదు, నువ్వెందుకు ఇలా చెప్పలేదు అని నాకు దానికి గొడవ పడింది. 15 రోజులు కానీ నాతో సైలెంట్ గా ఉంది, మాట్లాడలేదు. అయినా మళ్ళీ ఇంక 2 రోజుల ముందు నాకు ఎవరో వేరే వాళ్ళ ముఖాంతంగా తెలిసింది. మళ్ళీ నేను ఆమెకి తిట్టాను, మా హస్బెండ్ కానీ చెప్పాను, మీరు కూతురు గురించి జవాబారి లేదు మీకు, కాలేజ్ తో వెళ్ళి అసలు అది ఎలా ఏమి అదేం చేస్తా ఉంది మీరు అడగలేదు అని చెప్పిండాను. సరే, ఈ మార్నింగ్ అది కాలేజీకి వెళ్ళిన తర్వాత ఫోన్ చేసి చెప్పిండారు, ఈ రోజు నేను కాలేజ్ దగ్గర వస్తాను, ఆ లెక్చరర్ది నంబర్ ఇవ్వాలా, వాళ్ళని అడగాల, ఇదేమి కథ అని ఈయన స్ట్రిక్ట్ గా చెప్పిండారు. సరే, అది ఎంత భయం అయిందో దానికి తెలీదు. మళ్ళీ సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత సైలెంట్ గా ఉంది. ఆ రోజు మళ్ళీ హ్యాంగ్ చేసుకునింది, ఎందుకని తెలీదు. అయితే ఇప్పుడు నాకు నేను తిట్టిండాను కదా, ఇది నాకు ఎలాంటి కర్మ, ఆ కర్మ తగ్గించేదానికి ఎలా అని. మీ అమ్మాయి అయిపోయిందా మీరు అడగడం? అవునండి, అయిపోయి. హలో, సైలెంట్ గా వినండి. మీ అమ్మాయి చనిపోవడానికి మీకు ఎలాంటి సంబంధం లేదు. ఓకేనండి. ఎలాంటి కర్మ మీకు లేదు. అయితే మీరు తిట్టడం వల్ల అమ్మాయి చచ్చిపోయింది అనేటువంటి అపప్రద నుంచి బయటకు వచ్చేయండి ముందు.
నాకే ఆ బాధ ఉందండి. అందుకే మీరు తిట్టడం వల్ల ఆ అమ్మాయి చనిపోలేదు. సరేనండి. ఆమె ఉన్న సమస్యల్ని తట్టుకోలేక ఆమె సూసైడ్ చేసి చచ్చిపోయిందే తప్ప మీరు కారణం అని భ్రమపడుతున్నారు. అది నెత్తి మీద వేసుకుని డిస్టర్బ్ అవుతున్నారు. అవునండి. మీకు ఎలాంటి సంబంధం లేదు, మీకు ఎలాంటి టెస్టింగ్ కాదు, మీకు ఎలాంటి పరీక్ష కాదు. అది మీ అమ్మాయికి సంబంధించింది. ఇప్పుడు సరే. మీ ద్వారా పుట్టింది. ఇంతకుముందు మీ కూతురు కాదు. ఈ నెక్స్ట్ టైం మీ కూతురుగా పుట్టదు. సరేనండి. మళ్ళీ మీకేం తర్వాత నా మైండ్ లో అదే ఉంది కదా, మేము ఆమెకి ఇబ్బంది పెట్టిండామేమో మా కూతురికి, అందుకే ఇలా చేసుకునింది అని కర్మ ఇది ఉంటుంది కదా మా బ్రెయిన్ లోన. సరే లేదని చెప్పాను కదా, ధ్యానంలో కూర్చుని నాకు మాస్టర్ గారు చెప్పారు, ఇది నా అపప్రద కనుక నా మైండ్ లోంచి నా భావాన్ని తుడిచేస్తున్నాను, నాకు ఎలాంటి కర్మ లేదు అని మీకు మీరు చెప్పుకోండి చాలు. ఓకేనండి. ఓకేనండి, థ్యాంక్స్ అండి. నెక్స్ట్ ఇంకెవరున్నారండి? ఇంకెవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయా? లేకపోతే క్లాస్ క్లోజ్ చేద్దాము. అంతే సార్, ఎవరు లేరు. థ్యాంక్ యూ సార్, చాలా అద్భుతంగా ఉంది క్లాస్. చాలా అద్భుతంగా ఉంది సార్ క్లాస్. క్వశ్చన్ ఆన్సర్స్ కూడా అందరికి మంచి మంచి డౌట్స్ వచ్చాయి. ఇది అందరికి ఉండే డౌట్ అండి, చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాం అసలు అప్పుడే భయపడతారు. అందుకే చావు గురించి భయం. చనిపోతామో, ఎలా చేస్తాం, చనిపోయే ముందు మళ్ళీ ఏ జబ్బు చేసి అందరి చేత పని చేయించుకొని చచ్చిపోతామో అని అలా చావకూడదని కోరుకుంటాం తప్పితే మంచిగా ఉండాలని ఏదో అబ్దుల్ కలాం దాకా అలా నవ్వుతూ మాట్లాడితే వెళ్ళిపోతాను అనుకోరు. ఎవరి చేత చేయించకుండా వెళ్ళిపోవాలని ముందు ఆ నెగిటివ్ అయితే ఆలోచిస్తుంటారు ఎక్కువ. అవే ఉంటాయి ఎక్కువ. ఓకే, అన్మ్యూట్ చేసుకోండి ప్రవీణ గారు, చెప్పండి అమ్మా. నమస్తే. హలో, చెప్పండి, వినపడుతుంది. నమస్తే సార్. సార్, ఇందాక క్లాస్ లో నాకు చాలా డౌట్స్ క్లియర్ అయ్యాయి సార్. కాకపోతే ఇంకో డౌట్ ఏంటంటే, మా పాప ఇప్పుడు సెకండ్ ఇయర్ అయితే పుట్టిన నుంచి అసలు ఏ ప్రాబ్లం లేదండి. కానీ మెచ్యూర్డ్ అయిన తర్వాతనే ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఆమెకి ఫిట్స్ ప్రాబ్లం స్టార్ట్ అయింది. మెడిటేషన్ చేస్తుంది, నాన్ వెజ్ కూడా ఏం తినదు. కాకపోతే రీసెంట్ గా ఏమైంది అంటే ఆమెకి మెడిటేషన్ లో కూర్చున్నా కూడా ఇప్పుడు బయట మనం చూస్తే ఎలా కనిపిస్తుందో, కళ్ళు మూసుకొని మెడిటేషన్ లో కూర్చున్నా కూడా మన ఇల్లు కూడా అలాగే కనిపిస్తుంది అనేసి అనమాట. అది ప్రాబ్లం ఎందుకు క్లియర్ అవ్వట్లేదు అనేది తెలియట్లేదు సార్. సారీ కూడా పరిగు కూడా చెప్పించాను. ఫిట్స్ సార్, ఫిట్స్ ప్రాబ్లం. కొంచెం మైక్ కొంచెం దూరంగా పెట్టండి, మైక్ కొంచెం దూరంగా పెట్టండి. ఫిట్స్ అంటే ఏమి లేదు మేడం, ఒక్కసారి బాడీలోకి హై ఎనర్జీ ఫ్లో అయిపోతుంది. ఓకే. ఇప్పుడు ఇంట్లో రావాల్సిన కరెంట్ కన్నా ఎక్కువ వచ్చింది అనుకోండి, ఏమైపోద్ది? పవర్ ట్రిప్ అయిపోతుంది. ఓకే. అలాగే బాడీలోకి హై ఎనర్జీ వచ్చి మేనేజ్ చేయడం కష్టం అయిపోయింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళ బాడీలో ఉండేటువంటి ఎనర్జీ ఛానల్స్ అన్ని కూడా ఎటో వెళ్ళిపోయి ఎనర్జీ ఎటో చొచ్చుకెళ్ళిపోయిన ప్రయత్నం జరుగుతుంటుంది. అది జరుగుతున్నప్పుడు దాన్ని డిజాల్వ్ చేయడానికి అంటే ఆ బాడీలోంచి ఇంకొక వస్తువులోకి ఎనర్జీ ఫ్లో అయిపోవాలి. అందుకే తాళాలు అవన్నీ చేతికోవడానికి కారణం ఏంటంటే అదే, ఆ ఎనర్జీ తాళాలకు వెళ్ళిపోతుంది. ఇవన్నీ ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ గత జన్మలో చేసినటువంటి కుండల్ని ఎక్స్పీరియన్స్లు, రేజింగ్లు, ఇవన్నీ కూడా ఆ ఫ్లక్చుయేషన్స్ ఉంటాయండి. ఓకే. అంటే తను ఈ ఎక్స్పీరియన్స్ కూడా చెప్పింది సార్. తను పాము ఎప్పుడు నా చుట్టే ఉంది, నన్ను చుట్టుకొనే ఉంది అనేసి కూడా చెప్పింది. కాకపోతే ప్రాబ్లమ్స్ అన్ని అలాగే ఉంటున్నాయి, ఎందుకు క్లియర్ అవ్వట్లేదు అనేసి. మెన్సెస్ ప్రాబ్లమ్స్, మళ్ళీ ఫిట్స్ ప్రాబ్లం, అవి అలాగే ఉంటాయి మేడం. ఉన్నప్పుడు వాటిని ఎలా అధిగమించాలి అంటే వాటి గురించి అర్థం చేసుకోవాలి ఫస్ట్. వాట్ ఈస్ ద సిచ్యువేషన్, వాట్ ఈస్ ద ఛాన్స్. ఎస్, ఏదైనా సరే నేను ఇప్పుడు ఫేస్ చేస్తున్నానంటే
దీనికి ఇంతకు ముందు నేనేదో సమాధానం చెప్పవలసి ఉంది, అది చెప్పకుండా తప్పించుకుని ఇప్పుడు వచ్చాను, ఇప్పుడు ఇది నా దగ్గరకు వచ్చింది, ఎస్ ఐ హావ్ టు సాల్వ్ మై ఓన్ వే అని మొదలు పెట్టమనండి. అన్ని ఆన్సర్లు దొరుకుతాయి. ఓకే సార్. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఈ సెషన్ లో నాకు ఉన్న డౌట్స్ అన్ని క్లియర్ అయిపోయాయి. ఓకే సార్, మీ నెంబర్ నా దగ్గర ఏం లేదు. గ్రూప్ లో మెసేజ్ పెట్టాను కదా, ఆ మెసేజ్ లో ఉంటుంది సార్ నెంబరు. లింక్ చూసారా? లింక్ చూసి జాయిన్ అయ్యారు కదా ప్రవీణ్ గారు, ఆ లింక్ లోనే డి శివప్రసాద్ అనే నెంబర్ ఉంది లింక్ లో. రైట్ మా, డైరెక్ట్ సార్ కి డైరెక్ట్ గా కాల్ చేయండి. నెంబర్ ఉంది కదా ప్రవీణ్ గారు, సార్ కి డైరెక్ట్ గా కాల్ చేయండి, లింక్ లో సార్ నెంబర్ ఉంది. ఓకే సార్, అంతేనా? రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. రైట్ ఫ్రెండ్స్, మండే మళ్ళీ కలుద్దాం అందరికి. మండే 11 o'clock క్లాస్ ఉంటుంది, రేపు ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ.